దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. ఇలా ఈ యొక్క సంతోషకరమైనటువంటి దినం, నూతన సంవత్సరంలో మనందరం ప్రవేశించాం. సంతోషముగా ఆనందముగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాం. కానీ సంతోషము ఆనందము మనము కలిగి ఉండాలంటే మన దేవుణ్ణి మనం జాగ్రత్తగా మనం జీవించాలి. దేవుడిలో మనం జీవించినప్పుడే మనకి సంతోషము ఆనందము సమస్తము ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఉన్న మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకను ఈ విధంగా మనం బ్రతుకు సంతోషము ఆనందంగా ఉండగలుగుతున్నామా అనే విషయాలు కొన్ని మనం తెలుసుకున్నాం. పిల్లలు మనం కలుసుకొని ప్రార్థన చేసుకొని వెళ్తాం. పరిశుద్ధుడా, మౌనతుడా నాయన, అనేకమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు నాయన. తండ్రిదిగో నాయన, గతించిన సంవత్సరంలో మీరు కాచి కాపాడిన తండ్రిగో నాయన, మరణ నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టిన అందుని బట్టి మీకు వందనాలు నాయన. నా తండ్రి వచ్చి మీకు రుణం తెచ్చుకుంటాం ప్రభావ. నా తండ్రిగో నాయన, మీరు కలిగి జీవించే కృపలో దయచేయండి. నీ ఆత్మ ద్వారా నింపండి. నేను చిన్న ప్రజల బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ప్రతి ఒక్కరు ఎంతో సంతోషముగా ఆనందముగా నా తండ్రిని కొనియాడాలని గణపరచాలి అనే ఒక ఆనందముతో నాయన వచ్చాడు కదా. నాకు నిత్యము సంతోషముగా ఉంటుంది సహాయం అయితే నాయన. అలాగే మీ దాసులు బలపరచడం వస్తుండగా మాత్రం సలం చేయడం క్షేమంగా నాయన శ్రీదాన్ని వచ్చినాక నుంచి గణపరచడం దయచేయండి ప్రభావ. అలాగే ఈ యొక్క ఉదయకాల సమయం బలైన బలపరచడం నిమిషం ధ్యానిస్తూ ఉండదు. మీ ఆత్మ ద్వారా నడిపించిన ఆయన ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఆత్మలు కావాలి తెలియజేయమని మీ సన్నిధించడం. నా ప్రేమల రక్షకుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరం సంతోషముగా ఆనందముగా ఉండాలని కోరుకుంటాం. మనం ఎప్పుడు అవునా కాదా? నూతన వస్త్రాలు, మంచిగా పిండి వంటలు కానీ మంచి ఆహారాన్ని వండుకొని మనం భుజిస్తూ ఉంటాం. ఈ సంతోషం ఇవాళ వరకేనా? నూతన సంవత్సరంలో ప్రవేశించిన ఈ రోజు వరకే నూతన వస్త్రాలు కట్టుకుంటాం, ఎంతో ఆనందంగా సంతోషముగా జరుపుకుంటూ ఉంటాం. అవునా? ఎప్పుడు నిత్యము సంతోషముగా ఉండే రీతిలో మనం ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎప్పుడు ఆనందము సంతోషమే. అవునా? అలా ఉండాలి. అలా సంతోషముగా ఆనందముగా ఉండాలంటే ఎలా ఉండాలి? మనం దేవుణ్ణి ఎలా మనం కొనియాడాలి? దేవుని యొక్క జీవ గ్రంథంలో కొన్ని మాటలు మనం తెలుసుకుని నిజంగా అలా జీవించినట్లయితే మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి అలాంటి సంతోషము ఆనందము నిత్యము మనం పొందుకోవాలని దేవుని పేరిట మనం చేస్తా ఉన్నాం. చూద్దాం, యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల పాపము నీ చేతిలో చూసి నీవు దాన్ని విడిచిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. చాలు. ఏమంటున్నాడు? నీవు నీ మనసును తిన్నగా నిలిపిన యెడల. నీ మనసును మనం ఏం చేయాలి? తిన్నగా నిలపాలి. మన మనస్సు చంచలమైన మనసు. ఈ మనసు అనేది స్థిరంగా ఉండదు. స్థిరంగా నిలపాలి. ఆయనలో మనసు మనం ఏదైనా ఉండాలి? స్థిరంగా. నా దేవుడు నన్ను ఆదరిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నన్ను కరుణిస్తాడు, నన్ను కాపాడుతాడు. నన్ను కాపాడి గత సంవత్సరంతో కాపాడాడు, ఈ సంవత్సరం నన్ను కాపాడుతాడు. ఆయుష్ ఇచ్చేది ఆయన, ఆరోగ్యం ఇచ్చేది ఆయన, ఆనందాన్ని ఇచ్చేది ఆయన, సమస్తం ఇచ్చేది ఆయన. అందుకోసమే నీవు స్థిరమైన మనస్సు కలిగి నీవు జీవించాలి. చంచలమైన మనసు ఉండకూడదు. స్థిరమైన మనసు అంటే దేవుడు నన్ను కాపాడతాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నన్ను కరుణించేవాడై ఉన్నాడు, నన్ను కాపాడేవాడై ఉన్నాడు. అలాంటి స్థిరమైన మనసు నీవు కలిగి ఉండాలి. ఆయన మీద నిలపాలి. మన మనస్సు, మన హృదయము, మన ఆలోచనలు అన్నీ ఆయనకి అప్పచెప్పాలి. ఆయనే నీవే నన్ను స్థిరపరిచేదని చెప్పి ఆయన్ని కొనియాడాలి.
అదేనా నీ చేతులు ఆయన వైపు చాపాలి. ఆయన చేతులు మనం ఆయన వైపు చాపాలి. అవునా? చేతులు ఆయన వైపు మనం చూడాలి. మన చేతులు పైకెత్తి ఆయన యందు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అది స్థిరమైన మనసును మనము కలిగి ఉండాలి. నీ చేతులు ఆయన వైపు చాపిన వేళల అది ఇంకేమన్నాడు? ఆ పాపము నీ చేతిలో చూసి నీవు దాన్ని విడిచాలి. అవునా? పాపం మనకి ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం. మన యొక్క చూపు ద్వారా, ఆలోచనల ద్వారా మన యొక్క హృదయం చెడిపోతూ ఉంటది. ఏం చేయాలి? నీ చేతులు ఆయన వైపు చాపాలి. పాపం నీ చేతుల నుండి చూసి నీవు దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నీ గుడారంలో దుర్మార్గతను నీవు కొట్టివేసిన వల్ల నీ హృదయంలో ఉన్నటువంటి ఏ పాపపు తలంపు, ఏ పాపపు ఆలోచన, ఈ లోక మాలిన్యం అంటకుండా నీ గుడారం నుంచి దాన్ని తీసివేసుకోవాలి. తీసివేసుకొని ఇంకేమన్నాడు? నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. అప్పుడు నీకు సంతోషము, ఆనందం ఇస్తాడు దేవుడు. ఈ లోకంలో సంతోషము, ఆనందము ఈ ఒక్క దినమే కాదు, ఈ ఒక్క రోజే కాదు, ఈ ఒక్క సంవత్సరమే కాదండి. నిత్యము అనుదినము ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఎప్పుడు నీ హృదయంలో నుంచి ఈ దుర్మార్గతను నువ్వు కొట్టివేసుకుంటావో, దుర్మార్గత నుంచి విడుదల పొందుతావో, నీ హృదయంలో చేర్చుకుంటావో, నువ్వు ఎప్పుడు దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు నువ్వు పాపానికి చోటివు. అలా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిత్యము సంతోషముతో ఉంటావు, నిర్దోషముగా ఉంటావు. నాలో ఏ కల్మషం లేదు, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ చెడు లేదు. నాయన నీవే నన్ను ఆదరించేది, నన్ను పోషించేది, నన్ను కాపాడేది అని చెప్పి నీవెప్పుడు సంతోషిస్తావు. అలా సంతోషించడానికి మొదట నువ్వు చేయవలసింది ఏంది? నీ మనసును తిన్నగా నిలపాలి. దేవుడు తిన్నగా నిలపాలి. దేవుడే నా దిక్కు, దేవుడే ఆధారము, దేవుడే నా సమస్తము ఆయనే. ఈ లోక మనుషులు ఏ పాట, ఈ లోక మనుషులు తల్లిదండ్రులైనా మన కుమారులైనా ఏ పాటలంటే వాళ్ళు చూసేంత వరకే చూస్తారు. అవునా కదా? నిత్యం చూసేవాడు, నిత్యం నిన్ను ఆదరిస్తున్నవాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నిన్ను కలిగించినవాడు ఆయన వైపు మనం స్థిరమైనటువంటి మనసును కలిగి మనం ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు మనకి ఎప్పుడు సంతోషము, ఆనందంగా ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చదవండి. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంటావు, స్థిరత్వము కలిగి ఉంటావు, ఒక నమ్మకంతో ఉంటావు. నా దేవుడు నాకున్నాడు, నేను ఎవరికి భయపడను. ఎందుకంటే నన్ను కాపాడేవాడు, నన్ను రక్షించేవాడు, నన్ను ఆదరించేవాడు, నాకు సమస్తం ఇచ్చేవాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆయుష్ని ఇచ్చేవాడు, అన్ని ఇచ్చేవాడు. అందుకోసం ఎప్పుడు నువ్వేమంటావు? స్థిరమైనగా నిలబడగలిగి ఉంటావు, స్థిరత్వాన్ని కలిగి ఉంటావు, నమ్మకం కలిగి ఉంటావు, విశ్వాసం కలిగి ఉంటావు. అలా విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొందుకోవాలంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలి. నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకున్నప్పుడు నీ గుడారంలో ఎటువంటి అపవిత్రత లేనప్పుడు నీవు స్థిరముగా ఉంటావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. కాబట్టి అలాంటి సంతోషము, ఆనందం మనందరము పొందుకోవాలని దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నాం, దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాం, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాం. అలా మన హృదయంలో ఆయనకి స్థానం ఇద్దాం. ఆయనకి మనసు, మన హృదయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట చూడండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. విస్తరించిన నాటి సంతోషము, అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టిస్తుంది. ఏమంటున్నా? నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత ఉన్నా, నీకు ఏదున్నా వాటికంటే నీకు సంతోషం ఎలా వస్తుంది? అది కోసం దేవుడిలో వస్తుంది. నీవు ఉండొచ్చండి, నీకు ఎంతో ఉన్నాయి, ధనం ఉన్నాయి, నీకు ధనబలం ఉంది, అంత ఉన్నాయి, కానీ నీకు దేవుడు లేకపోతే ఆ సంతోషం లేదు. చూడు, అన్నీ ఉన్నాయి, తినడానికి అర్హత లేదు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? మనం కొంతమందికి అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, ఏ దిగులు లేదు, చింత లేదు, అన్ని బాధలు లేవు, అన్నీ ఉన్నాయి, కానీ తినడానికి లేదు. తినడానికి లేదంటే తినే యోగ్యత లేదు. కాబట్టి దేవుడి కృప వల్ల దేవుడు ఇచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అందుకోసం మనకి ఎన్నున్నా కూడా దేవుడు లేకపోతే నీకు వెన్నున్నా వ్యర్థమే. అందుకోసమే దేవుణ్ణి కలిగి ఉండాలి, ఆయన్ని కలిగి ఉండాలి, ఆయనతో మనం సన్నిభావం కలిగి మనం ఉండాలి. 5లో కూడా అంటారు చూడండి,
5వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుదువు గనుక నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిత్యము ఏందట? ఆనందధ్వని ఆనందంతో సంతోషంతో ఉంటామండి. దేవుని కలిగి ఉన్నప్పుడు ఆయనలో ఉన్న సంతోషము ఆనందము ఎక్కడ లేదు. కాబట్టి నీవు నేను సంతోషించు, నిన్ను ఆశ్రయించు వాళ్ళు సంతోషిస్తారు. ఎప్పుడు ఆయన్ని కలిగి ఉంటామో, ఎప్పుడు ఆయనకి ఆశ్రయిస్తామో, ఆయన్ని మన హృదయంలో చేర్చుకుంటామో, ఎప్పుడు నువ్వు ఎలా ఉంటావు? సంతోషముతో ఆనందంతో ఉంటావు. ఎప్పుడు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు కనుక నిత్యము ఆయన సంతోష పెట్టేవారిగా ఉంటాం. అలాంటి సంతోషము ఆనందము ఇవ్వాలి అంటే ఈ యొక్క దినాలలో మనం ఏం చేయాలి? మన మనసును తిన్నగా నిలపాలి. మన హృదయాన్ని ఆయనకి పాపాన్ని తీసివేసుకున్నప్పుడు అలాంటి సంతోషము ఆనందము ఇచ్చే దేవుడై ఉన్నాడు. అదే 10:11 యోబు గ్రంథం 11:15 కూడా చదవండి. సంతోషించదము, నిర్భయుడువై స్థిరపడి ఉందువు. నిశ్చయము నువ్వు దుర్దశను నువ్వు మరిచెదవు. జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీవు బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించదవు. ఎప్పుడు నీవు సంతోషముగా ఆనందంగా ఉండగలుగుతావంటే చూసా, మధ్యాహ్న కాలమందు తేజస్సు కంటే నీవు అధికముగా ప్రకాశిస్తావంట. ఎందుకు? సంతోషముగా ఆనందముగా ఉండగలుగుతావు. దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుడు నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు, నీ హృదయంలో నుంచి చెడును తీసివేసుకున్నప్పుడు ఎలా ఉంటావు? మధ్యాహ్న కాలము తేజస్సు కంటే, మధ్యాహ్నం మనం చూస్తూ ఉంటాం ఎంత వెలుగు కాంతి ఇస్తాడు సూర్యుడు, అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రకాశిస్తావు. చూసిన దేవుడిలో ఉన్న ఆనందము సంతోషాన్ని మనం పొందుకోవాలి. అలా ఆనందాన్ని సంతోషాన్ని పొందుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు సంతోషంతో ఆనందం. అలాంటి సంతోషము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందులోనే 16 కూడా చదవండి, 17 కూడా. అప్పుడు నీవు బ్రతుకు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయములే కాంతి నీకుండును. నువ్వు ఎలా ప్రకాశిస్తావు? ఎలా నీకు వెలుగు ఉంటుంది? ఎలా నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఎలా నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావు అని అంటే దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు ఈ సంతోషం ఆనందం మనం పొందుకుంటాం. అలాంటి సంతోషం ఆనందము దేవుడు ఇస్తూ ఉంటే మనము ఎలా ఉంటున్నాం? ఎలా సంతోషాన్ని పొందలేకపోతూ ఉన్నాం? ఎలా సంతోషాన్ని మనం అనుభవించలేకపోతూ ఉన్నాం? కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కలశంలో నీ హృదయంలో ఉన్న గుడారంలో ఉన్న నీ యొక్క చెడును తీసివేసుకున్నప్పుడు అప్పుడు నీవు సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి సేవించగలుగుతావు. దేవుడు నీకు సమస్తము ఇవ్వగలుగుతాడు. ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి అలాంటి సంతోషము ఆనందము దేవుడు ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం? ఈ కొంచెం కాలం, ఈ ఒక్క రోజైనా, ఈ నూతన సంవత్సరమైనా నిత్యము ఉండాలంటే, అలా సంతోషంతో ఆనందంతో ఉండాలంటే దేవుని మన హృదయంలో చేర్చుకోవాలి. మన గుడారంలో ఉన్న చెడుతనాన్ని మనం అసహించుకోవాలి, తీసివేసుకోవాలి. ఈ లోక మాలిన్యం ఉండకుండా మనం కాపాడుకుంటూ దేవుడిలో మనం నిత్యము ఆనందము సంతోషం ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కలశం అలాంటి సంతోషాన్ని ఆనందం ఎవరు పొందుకోవాలి? మనం అందరూ పొందుకోవాలి. నేనే కాదు, నీవే కాదు, సమస్తము దేవుని కలిగిన వారందరూ మనం పొందుకుంటాం. అలాంటి సంతోషము ఆనందము నిత్యమిచ్చి ఆ దేవుడిని మనం పొందుకోవాలి పిల్లలు. అలా పొందుకున్నప్పుడు నువ్వు ఏమంటున్నావు? ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడు. ద్వితీయోపదేశకాండం 11:12 ఏమంటున్నాడు? 11:12 నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉంటాయి. ఇప్పుడు ఆయన్ని కలిగి ఉన్నప్పుడు ఏమన్నాడు? ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. నేను సంతోషంతో ఆనందంతో తేజరింప చేయాలంటే దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మనం ఎప్పుడు సంతోషంతో ఆనందంతో మనం ఉండగలుగుతాం.
అలాంటి సంతోషం ఆనందము నిత్యం ఇచ్చే దేవుణ్ణి మనం మరుస్తూ ఉన్నాము. దేవుడికి స్థలం ఇవ్వట్లేదు. దేవుడికి ఆనందాన్ని ఇవ్వాలంటే, దేవుడు ఆనందం సంతోషంతో ఆనందంతో నీవు ఉండాలంటే నీ గుడారంలో ఉన్న చెడును తీసివేసుకో. నీ హృదయమును దేవుణ్ణి సేవించు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వు. దేవుణ్ణి ఘనపరిచే రీతిగా, దేవుణ్ణి మయంపరిచే రీతిగా నీవు ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీకు నిత్యము సంవత్సరాది వరకు సంవత్సరం వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఏ దుష్టుడు, ఏ సాతానుడు, ఏ మాలిన్యం, ఏ పాపం అంటకుండా నిన్ను కాపాడుతూ ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం ఉంటుంది. ఆయన రెక్కల కింద మనకు కాపుదల ఉంటుంది. ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. మన మార్గంలో ఏదో మనం చేసే ప్రతి వ్యాపారం, ప్రతి పని, ప్రతి ఉద్యోగం, ప్రతిదీ ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఇంకొన్ని ఏమన్నాడు? సంవత్సరాది నేను నీ దయా కిరీటాన్ని ఇస్తాను. కీర్తన 45:11 ఏమన్నాడు? ఈ సంవత్సరంతో దయా కిరీటము నీకు దయ చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మనకి దేవుడు ఎన్నో సమకూర్చి ఉంచాడు. అవి పొందలేకపోవడానికి కారణము మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న పాపం, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న ద్వేషం, ఇవన్నిటిని మనం మన గుడారం నుంచి మనం తీసివేసుకోవాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీవు నేను సంతోషంతో ఆనందంతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన మనసును తిన్నగా నిలపాలి. మన గుణంలో పాపాన్ని మనం తొలగించుకోవాలి. కాబట్టి అలా ఉన్నప్పుడు మనం ఎంతో సంతోషంతో ఆనందంతో మనం ఉండగలుగుతాం. ఈ లోకంలో మన కుటుంబం ఆనందంతో ఉండాలంటే మనం ఎంతో దేవుడికి లోబడేవారిగా, దేవుడి మాట వినేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతో ఆనందంతో సంతోషంతో. ఇంకా నువ్వు ఏమన్నాడు? ఈ యొక్క నూతన సంవత్సరంలో ఉంటున్న మనము పాత స్వభావాన్ని తీసుకోవాలి. పాత తలంపులు, పాత ఆలోచనలు ఉంటాయి. అవునా? మళ్ళీ అవి మనలో ఉండకూడదు. ఎందుకంటే నూతన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అవునా కదా? నూతన స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా ఎప్పుడు మనం పాతవి గతించిన కొత్తగా ఆయన అన్నట్టు. పాత ఎప్పుడు ఇప్పుడు మరలా మనం 2025 సంవత్సరానికి వెళ్ళిపోతామా? వెళ్ళలేము, చూడలేము. గతించిపోయింది సంవత్సరం, రాదు మరలా మనం కూడా చూడలేము. కాబట్టి మనం ఈ నూతన సంవత్సరం తండ్రి గతించిన సంవత్సరాలన్నీ నువ్వు కాపాడేవు. మరి ఒక సంవత్సరంలో నేను ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నేను ఉండాలి ప్రభు, ఏ విధంగా నేను నిన్ను కలిగి జీవించాలి, నాలో ఉన్న ప్రతి లోటును సరిచే ప్రభు, నాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసేవి ప్రభు, నీకు లోపడతాను ప్రభు, నీ మాట వింటాను ప్రభు, నేను సంతోషంతో ఆనందంతో నీలో జీవించాలి ప్రభు అని ఆయన దగ్గర మనం మొరపెట్టుకోవాలి. ఆయన దగ్గర మనం ప్రార్థించుకోవాలి. ఆయన స్తుతించేవారిగా ఉండాలి. ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉండాలి. అలా తెచ్చినప్పుడు నేను ఎలా ఉంచుతున్నాడు? మధ్యాహ్నము కంటే ఎక్కువగా నేను సంతోషంతో ఆనందంతో ఉంచగలుగుతాను. కాబట్టి అలాంటి సంతోషము ఆనందం ఇచ్చే దేవుణ్ణి నీవు మరుస్తూ ఉన్నావేమో, ఆయనకు లోబడుతులేదేమో. ఆయనతో మనం ఎంతో సంబంధం కలిగి ఉండాలి పిల్లరా. కాబట్టి ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు. కాబట్టి మనలో ఉన్న ఆ చెడుని మాలిన్యం వంటి కూడా మనం కాపాడుకుంటూ మంచి మనస్సాక్షిని కలిగి మనం జీవించాలి. అదేంటాడు మత్తయి సువార్త 3:7 మత్తయి సువార్త 3:7 మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును చూసావా? మంచి ఫలాలు ఫలించాలి. మనం ఈ నూతన సంవత్సరం ఎలా ఫలించాలి? మంచి ఫలాలను ఇచ్చేవారిగా ఉండాలి. చెడు ఫలాలు, చెడు అసూయ, ఈ మాటలు, ఈ లోకానుసరమైన మాటలు, ఈ లోక తలంపులు, ఈ లోక మాలిన్యం, ఇవన్నీ మనలో ఉండకూడదు. ఈ నూతన సంవత్సరంలో సంతోషంతో ఆనందంతో దేవుడిలో మనం ఉండాలంటే నూతనముగా ఎలా ఉండాలి? నూతనమైనటువంటి ఆనందము, సంతోషాన్ని, మంచి ఫలాలు ఇచ్చేవారిగా. నేను ఇదివరకు చెడుగా మాట్లాడాను, చెడు సమాసాలు చేశాను, చెడు తలంపులు నాలో ఉన్నాయి అనుకుంటున్న నీవు అవన్నీ తీసివేసుకుని ఎలా ఉండాలి? నూతన సంతోషంతో ఆనందం దేవుణ్ణి మనం మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనం మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉంటాం. మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటాం. సంతోషంతో ఆనందంతో జీవించగలుగుతాం. అలాంటి సంతోషము ఆనందము పొందుకోవాలి పిల్లలు. ఈ యొక్క నూతన సంవత్సరములు దేవుడిలో మనం ఎలా పొందుకోవాలి? మంచి ఫలాలు ఫలించే వారిగా, మంచి జీవితాన్ని జీవిస్తూ, మంచి ఆలోచనలు కలిగి జీవించాలి. అలా జీవిస్తూ
దేవుడి యొక్క సన్నిధానంలో మనం ఉన్నట్లయితే మనం నిత్యము సంతోషపడేవారిగా, సంతోషం పెట్టేవారిగా దేవుడిని మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని సంతోషంతో ఆనందంతో ఉంచగలుగుతారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిజంగా ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబడుతున్న నేను ఏ విధంగా ఉంటున్నాను ప్రభు, ఏ విధంగా జీవిస్తున్నాను, ఏ మనసు కలిగి ఉన్నాను, ఏ తలంపులతో నేనున్నాను ప్రభు, ఈ యొక్క పాత తలంపులను నేను తీసివేసుకుంటాను ప్రభు. నూతనంతో సంతోషంతో ఆనందంతో నేను చేర్చుకుంటాను ప్రభు. అలా సంతోషంతో ఆనందంతో ఉంటూ దేవుడి యొక్క సన్నిధానములు నేను జీవిస్తాను ప్రభు. నీవే నా దిక్కు, నీవే నా ఆధారం, నీవే నా రక్షణ, సమస్తము నీవే నాయన. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరు రారు నీ వెంట? ఎవరైనా వస్తారా? మన యొక్క కుమారులు కుమార్తెలు మన యొక్క బంధువులు ఎవరైనా వస్తారండి? ఎవరు రారు. తండ్రి నీవే నా దిక్కు ప్రభు, నీవే నా ఆధారం నా ప్రభు. నువ్వు తప్ప నన్ను రక్షించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. నీవే నా రక్షణ ప్రభు. నా మనసు నా తండ్రి, నేను స్థిరమైనటువంటి మనసును నా తండ్రిలో నూతనంగా నా హృదయంలో పుట్టించు ప్రభు. ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ లోక చెడు అంటకుండా ప్రభు నేను జీవిస్తాను ప్రభు. నన్ను సరిచేయ ప్రభు. ఈ నూతన సంవత్సరం నేను ఎంతో సంతోషంతో ఆనందంతో నేను జీవించే ప్రభు నాకు దయచేయమని ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఆయన యొక్క పాదాల కాడ మనం ప్రార్థన చేయాలి. రోజు అడుగుకోవాలి, మొరపెట్టాలి, ప్రార్థించాలి. ఇగో నాలో ఉన్న అవిధేయతలను క్షమించు ప్రభు, నాలో ఉన్న పాపలను నన్ను తీసివేసుకుంటాను ప్రభు అని చెప్పి ఈ నూతన సంవత్సరంలో ఆయన సంతోషాన్ని ఆనందాన్ని మనం పొందుకోవాలంటే మనలో ఉన్నటువంటి మన గుడారం మన హృదయం ఎటువంటి తలపులు రానివ్వకుండా, ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ లోక చెడు అంటకుండా మనం జాగ్రత్తగా ఆయన యొక్క వాక్యానికి స్థానం ఇస్తూ ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నట్లయితే నీవు ఎంతో సంతోషంతో ఆనందంతో ఉండగలుగుతాం. అలాంటి సంతోషము ఆనందము దేవుడు మనందరికీ దయచేస్తాడు. ఈ రోజు సజీవ లెక్కలో ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృపలో ఆయన దయలో మనం ప్రేమిస్తూ ఉన్నాము అని అంటే ఇంకను మన పట్ల ఆయనకి ఎంతో ప్రేమ ఉంది. ఆ ప్రేమను మనం తృణీకరించే వారి కాకున్నట్లుగా నిజంగానే తండ్రి గోండైన నేను ఎంతో నీ యొక్క సన్నిధానంలో నేను జీవించాల ప్రభావ. నా కుటుంబం ఇలా ఉండడానికి కారణం ప్రభావ నా అవిధేయత, నా పాపం, నా దోషం, నన్ను క్షమించు ప్రభువ. నీలో మేము సంతోషించాల ప్రభువ, నేను గణపరచాల ప్రభువ. నా తను ఇంత కాపాడుతూ ఉన్నావే, నిత్యము నన్ను కాపాడుతూ ఉన్నావు, నిత్యము నన్ను ఆదరిస్తూ ఉన్నావు, నా ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నావు, నాకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నావు. ఇంతకంటే గొప్ప భాగ్యం నాలో ఏముంది ప్రభు అని చెప్పి మనం ఆయన దగ్గర మనం ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి, ఆయన స్తుతించేవారిగా ఉండాలి, ఆయన మహిమ పరిచేవారిగా నీవు నేను ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన వైపు మనం చూస్తూ మనం ఎంతో సంతోషంతో ఆనందంతో మనం ఉండగలుగుతాం. యోబు గ్రంథం కూడా ఒక మాట చూసుకుంటే యోబు గ్రంథం 36 అధ్యాయం, యోబు గ్రంథం 36 అధ్యాయము, యోబు గ్రంథం 36:11 చూడండి. వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల ఏంటంటే వారు ఆలకించి మనం ఆలకించి ఆయన్ని సేవిస్తే ఏంటంట తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను. ఎలాంటి సంతోషం ఇస్తాను ఆయన. మనము ఆలకించి నిజంగానే ప్రభువా నేను ఆలకిస్తున్నాను ప్రభువా, నన్ను ఇంత సంతోషముగా ఆనందముగా ఉన్నానంటే కేవలం నీ కృపను బట్టి ప్రభువా. అలా ఆలకించి సేవిస్తే ఏమంటున్నాడు? తమ దినములు సంతోషముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చాడు. చూసినవా ఇంత సంతోషం ఎవరికన్నా ఇస్తాడా దేవుడు? దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను మనందరము అలా ఉండాలంటే మనం ఆలకించి నిజంగానే ప్రభువా మా పితరులను కాపాడిన దేవా, మా పితరులను ఆదరించిన దేవా, ఎన్ని సమస్యల నుంచి, ఎన్ని కష్టాల నుంచి, ఎన్ని వేదల నుంచి కాపాడుతూ వచ్చిన దేవా, నీవు కూడా నన్ను కాపాడుతావు ప్రభా. నాకు ఆయుష్ని పొడిగిస్తావు ప్రభా, నాకు ఆరోగ్యాన్ని ఇస్తావు ప్రభా, నాకు సంతోషాన్ని ఇస్తావు ప్రభా అని ఆలకించి ఆయన సేవిస్తే ఎవరు తమ దినములు సంతోషంతో మనం లభిస్తాం. సంతోషంతో ఆనందము నిత్యం మనం ఉండగలుగుతాం. అలాంటి సంతోషం ఆనందం ఇచ్చేది దేవుడు అండి. ఈ లోకంలో మనుషులు ఎవరెవరు? దేవుడు ఇచ్చేవాడు. తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుస్తాం. చూసిన ఇంత క్షేమంగా మన యొక్క సంవత్సరాలు మన దినాలను లెక్కేసుకుంటే అంత క్షేమంగా ఉన్నామంటే ఈ రోజు వరకు దేవుడి కృప ఉంది. దేవుడి కృప ఉంది కాబట్టి మనం దేవుడిని కలిగి ఉన్న నీవు నేను ఎంతో జాగ్రత్తగా ఆయన వైపు మనం చూసేవారిగా ఉండాలి, ఆయన కొనియాడే వారిగా ఉండాలి, ఆయన గణపరిచే ఉండాలి, ఆయన మయపరిచే వారిగా ఉండాలి. అలా ఉండగలుగుతున్నావా? దేవుడు నిన్ను ప్రేమించి మన దినాలు పొడిగిస్తున్నాడే, మన సంవత్సరాలు పొడిగిస్తున్నాడే, ఇంత సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నామంటే
కేవలం ఆయన బట్టి మనం సంతోషించే వారిగా మన యొక్క సంతోషముగా ఆనందముగా మన యొక్క సంవత్సరాలు మన దినాలు క్షేమంగా ఉంటుంది కారణము దేవుడే. కాబట్టి ఆ దేవుని ఎలా సంతోష పెట్టేవారిగా ఉండగలుగుతున్నాం, ఎలా ఆనందంతో మనం సేవించగలుగుతున్నాం ఆయన్ని. ఈ యొక్క మధ్యాహ్న కలశంలో నిజంగానే ప్రభావ నువ్వు ఇచ్చిన సంతోషము ఆనందాన్ని నేను ఎలా నా తండ్రి నేను ఎలా నేను పోగొట్టుకుంటాను ప్రభావ, ఎలా నిన్ను సేవించుకుని నేను ఎలా ఉండగలుగుతాను ప్రభావ, నిన్ను గణపరచుకుని నేను ఎలా ఉండగలుగుతాను ప్రభావ, నా హృదయంలో నేను చేర్చుకోకుండా నేను ఎలా ఉంటాను ప్రభావ. దినదిన కాపాడుతూ ఉన్నావే, నన్ను దినదిన ఆదరిస్తూ ఉన్నావే, నా యొక్క దినాలను పొడిగిస్తూ ఉన్నావే. ఇంతకంటే భాగ్యం నాన్న ఏముంది ప్రభావ. నన్ను క్షమించునైనా ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో ఈ నూతన సంవత్సరంలో సంతోషంతో ఆనందంతో నిన్ను కొనియాడతాను ప్రభావ, నీకు నమ్మకంగా ఉంటాను ప్రభావ, నీకు ఇష్టంగా ఉంటాను ప్రభావ, నీకు లోబడతాను ప్రభావ, నీ మాట వింటాను ప్రభావ అని చెప్పి ఆయన పాదాల కడ మనం ప్రార్థించే వారికి ఉన్నాడు. ఈ దినాల్లో అయితే సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఎన్నో భయంకరమైనటువంటి తెగుల చేత ఎంతో మంది ఈ లోకం నశించిపోయారు, ఈ లోకాన్ని విడిచిపోయారే. ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా నిన్ను నన్ను చేర్చి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇలా ఆనందంగా సంతోషం ఉండగలుగుతున్నామంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా. మనం ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంకా నువ్వు అదే అంటున్నాడు, ఆలకించి ఆయన్ను సేవించలేదా. చూసినా ఆలకించి ప్రభువులను ఇలాంటి తెగులు రాకుండా నన్ను ఇంత క్షేమంగా ఉంచామంటే, ఇంత ఆనందంగా ఉంచామంటే, ఇంత సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నానంటే ఆలోచిస్తున్నావా, ఆలకిస్తున్నావా, దేవుడు కలిగి ఉన్నావా, దేవుడి మాట వింటూ ఉన్నావా? అలా ఉంటే దేవుడు మన దినాలు సంతోషముగా గడుపుతూ ఉంటాం, మన యొక్క సంవత్సరాలు సుఖముగా వెళ్ళబుచ్చగలుగుతాం. అలాంటి సంతోషము దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడండి. అలాంటి సంతోషాన్ని మనందరం పొందుకోవాలి, అలాంటి ఆనందాన్ని మనందరం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా ఆలోచించి మనందరం ఆయన్ని సేవిస్తూ, ఆయన్ని గణపరుస్తూ, ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన్ని సంతోష పెట్టేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి సంతోషం ఆనందం మనందరం పొందుకోవాలని దేవుడి కృపలో మనందరం వర్ధిల్లాలని దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టి ఈ యొక్క దినము మనల్ని ఇలా ఉండడానికి కారణము ఆయనే. కాబట్టి ఆయన్ని సంతోషపెడతాం మనందరం, ఆయన్ని సంతోషపెట్టి ఆయన యొక్క అడుగు జాడల్లో, ఆయన మాటల్లో ఆయనకి లోబడుతూ ఆయన ఇష్టానికి లోబడే వారిగా మనం ఉండాలి. అలాంటి కృప, అలాంటి దయ మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఎంతో ప్రార్థిద్దాం, కన్నీరు పెడతాం. ఎంత తండ్రి నాయన ఈ నూతన సంవత్సరంలో పెట్టామంటే నాయన నిజంగానే ప్రభావ నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నాకు ఇచ్చిన దినాలను బట్టి, నాకు ఇచ్చిన నా తండ్రి నాయన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. నా తండ్రి నువ్వు ఇచ్చిన ఆరోగ్యంతో గొప్ప భాగ్యం ప్రభావ అని చెప్పి మనం ఆయన దగ్గర మనం ప్రార్థిద్దాం పిల్ల, ఆయన దగ్గర మొరపెట్టుకుందాం, గోజాడుకుందాం. కాబట్టి ఈ మధ్యాహ్న పరిస్థితులు దేవుడు నీకు నాకు ఇచ్చిన అలాంటి కారణం ఎంతో మందికి లేదు. ఈ కారణం ఎంతో మంది హాస్పిటల్లో మురుగుతూ ఉన్నారు, ఎంతో మంది లోకాన్ని విడిచిపోయారు. కాబట్టి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ ఆయుష్ దినాలను మనం ఎంతో సంతోషంతో గడుపుతూ ఉన్నాం. ఎవరు తమ దినములు క్షేమంగాను, తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఎందుకు? ఆయన్ని కలిగి ఉన్నాం. ఆయన్ని కలిగి ఉన్న నీవు నేను మన యొక్క దినాలను సంతోషముగా ఆనందముగా ఉండాలంటే ఆ గొప్ప దేవుణ్ణి మనం సేవించేవారిగా, ఆయనకి లోబడేవారిగా, ఆయన మాట వినేవారిగా, ఆయన్ని సంతోషపెట్టేవారిగా నీవు నేను ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని మన దినాలను మనం సంతోషముగా ఆనందముగా నిత్యము ఈ యొక్క సంవత్సరంలో మనం ఉండగలుగుతాం. అలాంటి సంతోషము ఆనందం మనందరం పొందుకోవాలని, మనం కలిగి ఉండాలని మనందరం ప్రార్థిద్దాం. ఆయన సన్నిధానంలో ఆయన ఘనపరుస్తాం, ఆయన మయంపరుస్తాం. తండ్రి నేను ఏమైనానో నీ కృప వల్ల, నీ దయ వల్ల నేను ఎలా ఉన్నానో అని చెప్పి మనం ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. అలాంటి అందరూ తల నుంచి కళ్ళు మూసుకుంటుంది, ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. ప్రార్థన చేయండి, ఇద్దరు ముగ్గురుగా ప్రార్థన చేయండి. తండ్రి దేవాలయ తండ్రి నిజమే ప్రభు నిజమే తండ్రి ఏ మనసులో ఏ ఆలోచన చేస్తున్నావు ప్రభు,
తండ్రి నిజంగానే ప్రభా. నాయనా. అయ్యా స్థిరము లేని మనసు నా తండ్రి. స్థిరం అయ్యా లేదు చంచల నాయనా. మనసు నా మనసు తండ్రి. నా తండ్రి. అయ్యా మనసు స్థిరమైన నిలుపుకోలేని మనసు నా మనసును ప్రభా. తీసివేయండి. అయ్యా పాపపు హృదయపూర్వకంగా నిన్ను నూతన స్తుతించలేకపోతున్నాము మనసును ప్రభా. తీసివేయండి. అయ్యా ఈ మధ్యాహ్న నా కాల తండ్రి సమయంలో ప్రభా. అయ్యా మా ఈ ఆత్మ ద్వారా నడిపించండి. ప్రతి హృదయాన్ని ఈ నూతన సంవత్సరంలో నూతన సంతోషాన్ని ఆనందాన్ని మేము పొందుకోవాలని నాయనా, నా తండ్రి నిన్ను కలిగి జీవించాలి. మా హృదయంలో చెడు తీసుకొచ్చుకోవాలి. మా హృదయంలో పాపానికి చోటు ఇవ్వకూడదు. మా హృదయంలో నా తండ్రి వాక్యం భద్రం చేసుకోవాలి. వాక్యానుసారంగా జీవించాలి ప్రభు. అలాంటి జీవితాన్ని కృపను మాకు దయచేయండి. నీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభు. నీ సహాయాన్ని దయచేయండి ప్రభు. నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభు? నీవే మా దిక్కు, నీవే మా ఆధారం. తండ్రి నాయనా, నిజమే ప్రభు. నా తండ్రి ఎంతో మందికి అవకాశం ఎంతో మంది దినము చూడలేక మరణించి నాయనా, నా తండ్రి నిజమే నాయనా, ఎంతో ఎంతో మంది మంది దినము చూడలేకపోయి నాయనా, ఉన్నారు. అయ్యా మేమేదో గొప్ప వారము కాదు ప్రభు. గొప్పవారి అయ్యా కాదు మేమేదో ప్రభు. శ్రేష్ఠులము కాదు బలహీనులు నా తండ్రి, బలపరిచే దేవుడు, శక్తినిచ్చి నడిపించే దేవుడు. నా తండ్రి మా ఆయుష్ ఆరోగ్యాన్ని పొందిస్తున్న దేవుడు ప్రభు. నా తండ్రి నాయన ఏమి మేము మా హృదయాలు సమర్పించుకుని నీ కొరకై జీవించే కృపను మాకు దయచేయండి. నీ ఆత్మ ద్వారా నింపండి ప్రభు. నీవే సహాయాన్ని దయచేయండి ప్రభు. నా తండ్రి నువ్వు తప్ప మాకు ఎవరున్నారు ప్రభు? అయ్యా ఈ మధ్యాహ్న అయినా ఈ మధ్యాహ్న కాల సమర్పిత హృదయాన్ని తాకు. హృదయాన్ని అయినా స్థిరమైన మనసును గౌరవంగా పుట్టించండి ప్రభు. నైనా నీవే సహాయం దయచేయండి ప్రభు. వారు ఆలకించారు నాయనా, సేవించిన ఎడల తనిగో తమ దినములు క్షేమముగా తమ సంవత్సరములు సుఖముగా నెలవుచారు. నైనా అలా ఉండాలంటే నైనా నా తండ్రి మేము నా తండ్రి నిన్ను కలిగి ఉండాలి అయినా నీవే మా దిక్కు, నీవే మా ఆధారం, నీవే మా రక్షణ సమస్తం, నీవే ప్రభు. ప్రతి ఒక్కరు ఈ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నింపండి నాయనా. నా తండ్రి నాయనా, నైనా మేము ఎన్నాళ్ళైనా తండ్రి మా సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి ప్రభు. ఇక్కడ మేము ఏ విధంగా ఉన్నాం, మా జీవితాలు ఏమి ఉన్నాయి నైనా, సరైనటువంటి మనస్సును మాత్రం నూతన గుర్తించండి ప్రభు. ప్రతి చెడు, ప్రతి పాపం, ప్రతి ఈ లోకాన్ని అసహించుకుని సహాయం దయచేయండి. ఈ ఆత్మ ద్వారా నడిపించండి నైనా. నీవే మా దిక్కు నాయనా, నీవే మా ఆధారం, నీవే మా రక్షణ సమస్తం, నీవే ప్రభు. నా తండ్రి నీవే తోడి నడిపించండి. ప్రతి హృదయంలో నీ యొక్క మాటలు నా తండ్రి భద్రం చేసుకుంటున్నాను. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. యేసుడు ఏ సాతాను కదికనదు ప్రభు. ఈ నూతన సంవత్సరంలో నైనా సంతోషంతో ఆనందంతో జీవించే కృపను దయచేయండి. నైనా నీవే సహాయం దయచేయండి. నైనా నా తండ్రి నీవే మా దిక్కు, నీవే మా ఆధారం, నీవే మా రక్షణ సమస్తము నీవే ప్రభు. నువ్వు తప్ప నాయనా మాకెవరున్నారు ప్రభు? ఈ లోకంలో తల్లిదండ్రులైనా విడిచిపెట్టు, నీవు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు ప్రభు. నా తండ్రి నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభు? నీ సన్నిధి నీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభు. యేసుడు ఏ సాతాను కదికనడు ప్రభు. నిన్న వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరు జీవించండి. మరి మనోనేత్రాలు తెరవండి ప్రభు, మన హృదయాలను తెరవండి ప్రభు. అయినా నీ వాక్యాన్ని భద్రం చేసుకుంటున్నావు తండ్రి. సంవత్సరంలో తన సంతోషంతో ఆనందంతో జీవించే కృపను దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభు. అలాగనే మీ దాసుని కూడా బలపరచండి. ఈ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభు. ఈ శక్తిని బలాన్ని దయచేయండి. ఎటువంటి ఆత్మీయాలు కావాలి ఈ దాసులు తెలియజేయండి తండ్రి. నాయన ఎవరి కాలంలో ఉంటుండగల నాయన సరైనటువంటి జీవితం జీవిస్తున్నా లోపడేవాడిగా నీ మాట వినేవాడి నీకు ఇష్టంగా ఉంటుంది సహాయం దయచేయండి. నా తండ్రి మీ దాసుల ద్వారా ఎన్నో ఆత్మీయంగా చూసుకుంటున్నాను. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నీవే సహాయాన్ని దయచేయండి ప్రభు. నా తండ్రి నాయన మీ దాసుడు మాట్లాడుతుండగా నా తండ్రి ఆత్మ ద్వారా నీకే ఘనత మహిమ ప్రభావాలు పొందడం నా ప్రభుల రక్షకుడు యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచి పిల్లారా, ఇంతవరకు దైవజనులు మంచి వర్తమానం మనకు అందించారు. ఈ నూతన సంవత్సరాల్లో నూతన దినాల్లో మనకేం కావాలి అంటే స్థిరమైన మనస్సు కావాలి. స్థిరమైన మనసు ఎప్పుడైతే మనం నిలుపుతామో అప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల ఉంటాడు. ఎప్పుడైతే క్రీస్తునందు మనం ఉంటామో
అప్పుడు మనం ఏం చేద్దంటే నూతన సృష్టిగా మనము మార్చబడతాం. అది కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయనని సెలవిచ్చాడు. ఎప్పుడైతే దేవుని యందు మనం మనసు నిలుపుతామో అప్పుడు మనలో ఉన్న ఈ పాత అన్నిటిని తీసివేసుకొని నూతనంగా దేవునిలో మనం జీవించే వారిగా మనం ఉంటాం. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా అయా స్థిరమైన మనసును మాకు దయచేయండి నా ప్రభువా. ఇదిగో ఈ సంవత్సరంలోనైనా సరే నా ప్రభువా, ఆ స్థిరమైన మనసును మాకు దయచేయండి. మాలో ఉన్న చంచలమైన మనసును తీసివేయండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మంచి వర్తమానం అందించిన దైవజనులకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో 2వ వర్తమానం అందిస్తానికి దైవజనులు ఉన్నారు కనుక ముందుగా చిన్న పాట ఒకటి పాడుకొని తర్వాత వర్తమానం సమయాన్ని దైవజనులకు అప్పగించుకున్నాం. చిన్న పాట ఒకటి, ఒక పల్లవి, ఒక చరణం. ప్రేరేపించబడిన ఎవరైనా సరే చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది తోడెదనా, వేలాది పొట్టేలనా, వేలాది తోడెదనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనైయున్న నాపై మరణించిన సిలువలో, మరణ పాత్రుడనైయున్న నాపై మరణించిన సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మంచిది పిల్లారా, ఇది మధ్యలో సమయాన్ని దైవజనులకి అప్పగించుకుందాము. మన మధ్యలో దైవజనులు ఎజ్రా శాస్త్రి గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రాత్రి తెలియజేశాను. మరి ఒకసారి నూతన సంవత్సరంలో మొదటిగా మనం ప్రవేశపెట్టి మొదటి దినాన దేవుని సన్నిధిలో కూడుకొని స్తుతించడం మనకి చాలా సంతోషకరమైనటువంటి శుభవార్త. ఎంతమంది ఈరోజు నూతనముగా ఉన్నారు? ఎంతమంది ఈరోజు నూతనముగా ఉన్నారు? లేదు యథావిధిగానే మా జీవితం ఉందని అనుకుంటున్నారా? నూతనమైనటువంటి బిడ్డలముగా మనం ఉండాలి, మన కదా? నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి? నూతనమైనటువంటి బిడ్డలముగా, పాతవి గతించిపోయి సమస్తము కొత్తవిగా నూతనముగా ఉండాలి. మన ఆలోచనలు కానివ్వండి, మన తలంపులు కానివ్వండి కదా. కొత్త ఆలోచనలతో ఉన్నప్పుడు పాత ఆలోచనలు గుర్తుకు రాకూడదు. ఇదిగో నీ జీవితంలో
ఒకసారి జరిగిపోయినటువంటి వాటి గురించి వెనక్కి తిరిగి ఆలోచించామంటే ముందుకు వెళ్ళలేము, అస్సలు వెళ్ళలేము. అదిగో 30వ తారీఖు నైట్ నాకు ఎంతో అనారోగ్యంతో బాధపడ్డాను కదా, అసలు 1వ తారీఖు నేను కూలుకుంటానో లేదో, దేవుని సన్నిధిలో కూర్చుంటానో లేదో అని దాని గురించే నువ్వు 1వ తారీఖు కూడా ఆలోచిస్తా ఉన్నావు అనుకోండి, ఇక నీకు అదే కంటిన్యూ అవుతా ఉంటుంది. కానీ ఇక కొత్తది అనేది, కొత్త ఆరోగ్యం ఉండదు, కొత్త ఫలం ఉండదు, నూతన శక్తి ఉండదు, ఏది కూడా నూతనం ఉండదు. ఇక అంతా నీళ్ళు ఏముంటదంటే పాత మురిగిపోయి కుళ్ళిపోయి కంపు కొడుతున్నటువంటి ఏది ఒక పెంటే నీ హృదయంలో ఉంటుంది. అది ఉండకుండా ఉండాలి అంటే నీ హృదయమును నూతన పరుచుకొని, నీ ఆలోచనలను నూతన పరుచుకొని, నీ జీవితమును నూతన పరుచుకునేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితాన్ని మనం నూతన పరుచుకుంటామో, ప్రభు చేతులకు అప్పగించుకునేటువంటి వారముగా ఉంటామో, ప్రభు మనల్ని నూతన సంవత్సరములో నూరంతులుగా ఆశీర్వదించి, నూరంతులుగా దీవించి, నీ కుటుంబానికి, సంఘానికి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి దాని సమస్తాన్ని సమకూర్చుకుంటూ దేవుడు తీసుకెళ్తాడు. ఈ నూతన సంవత్సరంలో కూడిన ప్రతి బిడ్డకి నూరంతల ఆత్మను, నూరంతల శక్తిని, నూరంతల పరలోకపు జ్ఞానమును దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనము తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి, పరలోకపు రాజా, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి అమూల్యమైన, నూతనమైన నామమునికి నీకు వందనాలు, స్తోత్రములు. దినమున నూతన సంవత్సరంలో మొదటి దినాన మేము నీ సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచినట్టు మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినమున తండ్రి మమ్మల్ని మేము నూతన పరుచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ప్రతి సంవత్సరం లాగానే యథావిధిగా నూతన పరుచుకొని మరలా తిరిగి మా జీవితాన్ని యథాస్థితిగా జీవించడం కోసం కాకుండా ప్రభా, ఇది మొదలుకొని ఈ సంవత్సరం అందయు నీ నూతన బలము చేత నింపబడి, నూతన ఆత్మతో నింపబడి ప్రభా, నూతన శక్తి ద్వారా పునూతన శక్తిని పొందుకొని, నీ పునరుద్ధాన శక్తి ద్వారా అనేక కార్యములు మా జీవితంలో చూడటం మీరు సహాయం దయచేయండి. దేవా, ఇంతవరకు నీ దాసుని ద్వారా మేము మాట్లాడించబడిన విధానం బట్టి నీకు వందనాలు. తిరిగి 10 నిమిషాలు ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకోవచ్చుండగా మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచి నీ పరలోక అనుభవాలను మీరు మాకు తెలియజేసి నోటి మూలగా వాడుకోమని ప్రార్థించుకోవచ్చు. మన మిస్సులో చాటం వరకు పరుచుకొని వింటున్న బిడ్డలకి వినగలిగిన హృదయములను మీరు దయచేయండి. శ్రద్ధగా విత్తబడుతున్నటువంటి ప్రతి విత్తనము ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపు చేయలాగా మీరు సహాయమును దయచేయమని ప్రార్థించుకోవచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగొడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెయ్యెదను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెయ్యెదను. విలాపవాక్యములు పరిశుద్ధ గ్రంథంలో నుంచి విలాపవాక్యములు చూసుకుందాం. చూడండి, 3వ అధ్యాయము 18వ వచనం. నాకు బలము ఉడిగెను అనుకోండి, యెహోవా యందు నాకు ఇంకా ఆశలు లేవనుకోండి. నా శ్రమను, నా దురవస్థను, త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసుకును. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. జ్ఞాపకం ఉన్నది కదా. దేనిని జ్ఞాపకం చేసుకుని అంటండి? సరే మళ్ళీ చదవండి. నాకు బలము ఉడిగెను అనుకుంటుని, ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను, దురవస్థను, మాచి పత్రిని, చేదును జ్ఞాపకము చేసుకును. కృంగి ఉన్నది. నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని.
గత కాలములో, గత సంవత్సరములో దేవుని సన్నిధిలో నేను ఏమాత్రమును బలపడినటువంటి వాడినిగా లేను. నేను బాప్తీసము తీసుకొని రక్షింపబడి ప్రభు రక్తములో విమోచింపబడిన తర్వాత కూడా నాలో ఏ మార్పును లేదు అనుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ వ్యక్తిగతముగా వారికి తెలుసు ఏమనంటే నాలో ఏమాత్రము మార్పు లేదనే విషయం వారికి తెలుసు. పైకి కనపరిచేటువంటి భక్తి చాలా ఘనముగా ఉంటుంది, చాలా శ్రేష్టమైనదిగా, స్వచ్ఛమైనటువంటి భక్తిగా పైకి కనిపిస్తుంది. కానీ వారి హృదయము వారికి తెలుస్తుంది. ఏ విధమైనటువంటి పాపపు ఆలోచనలతో దేవుని దూషించే విధముగా, దేవుని రక్తముతో విమోచింపబడిన తర్వాత దేవునికి లోబడకుండా జీవించే విధముగా వారి హృదయం ఎలా ఉందనేటువంటిది వ్యక్తిగతముగా వారికి మాత్రమే తెలుస్తుంది, పక్కన వారికి తెలియదు. ఇదిగో నువ్వు చేసేటువంటి ప్రార్థనను బట్టి, నువ్వు చేసేటువంటి భక్తిని బట్టి నీ సన్నిధిలో నీ పక్కన ఉన్నటువంటి తోటి విశ్వాసులు ఏమనుకుంటారంటే, అమ్మో వారికి వల్లే నేను ప్రార్థన చేయాలి అని అనుకుంటారు, వారికి వల్లే నేను నా భక్తి జీవితాన్ని నేను కొనసాగించాలి అని అనుకుంటారు, వారికి వల్లే నా భక్తి జీవితాన్ని నేను దేవుని సన్నిధిలో ఎదిగించుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి అని అనుకుంటారు. కానీ ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకుంటే, నీ హృదయాన్ని నువ్వు చూసుకున్నట్లయితే నీకు ఎట్లా ఉంటుందో తెలుసా? పైకి చక్కగా దేవుడు నాకు అన్ని చేస్తున్నాడు అని చెప్పుకుంటావు. నీ హృదయంలో నీకేమంటుందో తెలుసా? దేవుడు నేను అడిగింది నాకు చేయలేదే కదా. ఉండదా అండి? చెప్పాలి, నిద్రపోవద్దు చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా నిద్రపోవద్దు చెప్పాలి. అందరూ చెప్పండి. నిద్రపోతారా? దేవుడు చేస్తున్నటువంటి కార్యములు, అనేక కార్యములు ఉన్నప్పటికీ కూడా మనము చెప్పేటువంటి విషయాలు దేవుడికి, ఎదుటి వారికి కనపరిచేటప్పుడు చక్కగా దేవుడు నాకు ఆ కార్యము చేశాడు, ఈ కార్యము చేశాడు, నా కుటుంబమును దేవుడు దీవించాడు అని చెప్పి ఎదుటి వారికి చెప్పుకుంటావు. కానీ నీలో అసంతృప్తి ఏముంటుందో తెలుసా? నేను ఒకటి అడిగాను, ఆ చిన్నది ఈ నూతన సంవత్సరంలో, లేకపోతే 2025 సంవత్సరంలోనే నేను ఒక దానిని అడిగాను, అది నాకు దేవుడు ఆ సంవత్సరంలో ఇవ్వలేదు అనేటువంటి అసంతృప్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఉండదా అండి? ఉండదా? మరి నీ జీవితంలో నువ్వు గత సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఏది అడిగావు, ఏది పొందుకోలేకపోయావు? ఒకసారి దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని సన్నిధిలో అడిగి పొందుకోలేనటువంటి దానిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దానిని ఎందుకు పొందుకోలేకపోయావో దాని విషయంలో ఒకసారి నువ్వు పరీక్షించుకో. దాని విషయమై నువ్వు ఒకసారి పరీక్షించుకొని, ప్రభువా నాకు నేను కోరుకున్నదే నా పక్కన వారు కూడా కోరుకున్నారు కదా, నేను కోరుకున్నదే నా తోటి వారు కోరుకున్నారు, వారి జీవితంలో అది సఫలపరచబడింది, మరి నా జీవితంలో ఎందుకు సఫలపరచబడలేదు? ఎందుకు సఫలపరచబడలేదంటే నేను నీకు లోబడి జీవించలేదు, నేను నీకు సమర్పించుకోలేదు, నా హృదయమును నీ చేతిలో పెట్టలేదు, నా హృదయంలో నిన్ను చేర్చుకోలేదు. నేను రక్షింపబడి బాప్తీసము తీసుకొని నీ రక్తంలో విమోచింపబడిన తర్వాత కూడా నా యొక్క జీవితమును యథావిధిగా నూతనమైనటువంటి జీవితాన్ని కొద్ది దినాలే నేను గడిపాను. కొద్ది దినాలు అయిపోగానే నా జీవితాన్ని యథాస్థితిగా మరలా రక్షింపబడక ముందు ఏ విధముగా లోకస్తులతో నేను ప్రేమించి, లోకస్తులు మనుషుల వెనక తిరుగుతూ లోక ఆశలతో నిండిపోయినటువంటి వాడిగా ఉన్నాను, అదే జీవితాన్ని నేను జీవించాను. ఈరోజు దేవుని నోటితో దేవుని మాటలు పలుకుతున్నటువంటి వారి నోటి నిండా ఎన్ని బూతులు వస్తున్నాయో తెలుసా? చక్కగా అక్కడ నుంచుంటున్నాము, వాక్యం చెప్తున్నాము, దేవుని స్థలంలోనంతసేపు చక్కగా దేవుని మాటలను పలుకుతున్నాము. తిరిగి బయటికి వెళ్ళిన తర్వాత మన నోటి నిండా బూతులంటే ఏదో చెడు మాటలు తిడితేనే బూతులు కాదు. ఏదైతే దేవునికి ఆజ్ఞానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావో అది దేవుని దృష్టిలో నువ్వు బూతులు మాట్లాడుతున్నట్టే. ఏదైతే నువ్వు ఎదుటి వారిని దూషించి మాట్లాడుతున్నావో నువ్వు బూతులు తిడుతున్నట్టే. నీ నోటితో నువ్వు తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్టే. ఇదిగో నీ స్వభావము నూతనముగా లేదు, రక్షింపబడిన తర్వాత నీ హృదయము నూతనముగా లేదు, నీ నోటి మాట నూతనముగా లేదు. ఇదిగో నువ్వు ఒక్కసారి రక్షింపబడిన తర్వాత ప్రతి దినము నూతనముగా ఉండాలి. అనుదినము ఆయన వాత్సల్యత నూతనముగా ఉంటుంది, మన పట్ల నూతనముగా ఉంటుంది. మరి ఆ నూతనమైనటువంటి దానిని అనుదినము నువ్వు నూతనముగా ఉంటున్నావా? లేకపోతే ఈ రోజు పరిశుద్ధముగా ఉన్నాను కదా, తిరిగి నా జీవితాన్ని రేపు నేను యథావిధిగా కొనసాగిస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? చూడండి, దేవుడు చెడు మార్గం నుంచి మనల్ని రక్షించాడు ఆయన రక్తంతో కడిగి. చేదు అనుభవాలు, అనేక రకమైనటువంటి అనుభవాలను, చేదు అనుభవాలను మనం ఎదుర్కొని ఉంటాము. గత సంవత్సరంలో ఎన్నో రకమైనటువంటి శోధనలను మనం అనుభవించి ఉంటాము. శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, రోగాలు. ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారండి? ఎంతమంది
ఇదిగో నాకు ఏ బలహీనత లేదు, నేను ఆరోగ్యవంతుడినిగా దేవుని సన్నిధిలో ఉన్నాను అని చెప్పి దినాన్ని చెప్పేటువంటి వారు ఏ ఒక్కరు కూడా చెవు నొప్పి, పట్టు నొప్పి, తలనొప్పి, కను నొప్పి, ఏదో ఒక రకమైనటువంటి అవయవము నొప్పులతోనో లేకపోతే శరీరము లోపల భాగంలో ఏదో ఒక రకమైనటువంటి బలహీనతలతోనో ప్రతి ఒక్కరము కూడా బాధపడుతున్నాం ఈ రోజున. వాటన్నిటిని బట్టి మనం ఏమనుకుంటున్నామంటే నా బలము లేదు, ఇంకా నా బలము ఉడిగిపోయింది, నా బలము ఇంకా కృంగిపోతున్నాను, నేను దేవుడు నన్ను ఇంకా ఉపయోగించుకోడు, దేవుని సన్నిధిలో నేను పనికిరాను, ఎందుకంటే నేను ఏమాత్రము నాలో బలము లేనటువంటి వాడిని, బలహీనుడను. ఒకవేళ దేవుని సన్నిధిలో దేవుడు నన్ను వాడుకున్నప్పటికీ కూడా దేవుని పని చేయడానికి నాకేం లేదు, బలము లేదు అని అనుకుంటున్నావు, బలము లేదనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పనికి రాని పాత్రనైనటువంటి నిన్ను మాత్రమే కావాలని కోరుకుంటున్నాడు. పనికి రాని పాత్రవు, రోగముతో నిన్ను ఉన్నటువంటి నిన్ను కావాలనుకుంటున్నాడు, శోధనలో ఉన్నటువంటి నిన్ను కావాలనుకుంటున్నాడు. తెలుసా, నేను గత సంవత్సరంలో దగ్గరగా 5 నెలలు లిటరల్లీ ఏ రకమైనటువంటి శోధన అనుభవించాను. 5 నెలలు, ఒక్క రోజు కాదు. ఈ రోజు ప్రశాంతంగా ఉంది, మళ్ళా రేపు ఎట్లా ఉంటుందో తెలియదు. భయముతో, ఆందోళనతో మనశ్శాంతి ఉండేది కాదు. ఆ విధమైనటువంటి అనుభవాలలో నేనేమి తెలుసుకున్నానో తెలుసా? ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఇంకా బాగా ఎదగటం నేర్చుకున్నాను, ప్రార్థన చేయటం నేర్చుకున్నాను, వాక్యము చదవటం నేర్చుకున్నాను, వాక్యములో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకోవటం నేర్చుకున్నాను. 40 సంవత్సరాలు మోషే ఏమి నేర్చుకున్నాడండి? తగ్గింపు స్వభావం నేర్చుకున్నాడు. తనను తాను తగ్గించుకోవటము. అతని కోపం ఎలా ఉంటుందో తెలుసా? ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయులు కొట్టుకుంటుంటే అటు ఇటు చూసిన సమయం చూసి ఐగుప్తిని చంపేసేసాడు, ఇసుకలో అగ్గి పెట్టేశాడు. అతని కోపం చూడండి ఏ విధమైనటువంటి కోపం. అటువంటి కోపముతో కూడుకున్నటువంటి మోషేని ఏం చేశాడు దేవుడు? సాత్వికుడిగా మార్చాడు, నెమ్మదస్తుడిగా చేశాడు. అతనిలో ఉన్నటువంటి కోపాలు, ద్వేషాలను అన్నిటినీ 40 సంవత్సరాలలో అతన్ని ఏ విధంగా సిద్ధపరిచాడంటే, అతనిని చూసి ఇతను మోషేనేనా అని చెప్పే విధముగా అతన్ని సిద్ధపరిచాడు. చూడండి, ఈ దినాలలో మనము కూడా దేవుడు మనకి ఇంకనూ ఆలస్యము చేస్తున్నాడు మన కార్యాలు. ఇంకనూ దేవుడు నేను పొందుకున్నటువంటి వాటిని, నేను అడుగుతున్నటువంటి వాటిని ఇంకనూ ఆలస్యము చేస్తున్నాడంటే దేవుడు నిన్ను కూడా సిద్ధపరుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కూడా సిద్ధపరుస్తున్నాడు. ఆ 4-5 నెలల తర్వాత నేను ఏ విధముగా, ఆ 4-5 నెలలకు ముందు నేను ఏ విధముగా ఉన్నానో, దాని తర్వాత నేను ఏ విధముగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని నేను పరీక్షించుకుంటే దేవుడు నాకు అనేక అనుభవాలను తెలుసుకోవడానికి నాకు ఆ సమయంలో నా కోసమే పెట్టాడు ఆ శోధన. అనుకున్నాను. లాస్ట్కి అదే అనుకున్నాను నేను, ప్రభువా నీవు ఇచ్చినటువంటి ప్రేమను నేను స్వీకరిస్తున్నాను, నువ్వు ఇచ్చినటువంటి దీవెనను నేను స్వీకరిస్తున్నాను, ఆశీర్వాదమును నేను స్వీకరిస్తున్నాను. నా కుటుంబము చక్కగా తినడానికి, ఉండటానికి, సమస్తాన్ని నా కుటుంబానికి నువ్వు ఏదైతే ఇస్తున్నావో దాని అంతటినీ నేను స్వీకరించినట్టే ఈ రోజు నా జీవితంలో నువ్వు పెట్టినటువంటి శోధన నన్ను నేను మార్చుకోవడానికి నువ్వు పెట్టావని చెప్పి దానిని నేను స్వీకరిస్తున్నాను ప్రభువా అని చెప్పి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాము, కుటుంబముగా కలిసి ప్రార్థన చేశాము, సంఘముతో కలిసి ప్రార్థన చేశాము. అందరూ ప్రార్థించిన విధముగా దేవుడు అనేక మర్మాలను తెలుసుకోవడానికి ఆయన సహాయం చేశాడు. ఈరోజు నూతన సంవత్సరంలోకి వచ్చినప్పటికీ కూడా అనేక రకమైనటువంటి శ్రమలు, శోధనలు అనేటువంటి ఉంటాయి. వాటన్నిటి నుంచి అధిగమించడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుడి దినాన నిన్ను జ్ఞాపకము చేస్తున్నాడు కనుకనే గత కాలం అంతా ఆయన రెక్కల చాటును భద్రపరుచుకొని ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ కూడుకొని ఆయన స్తుతించడానికి ఒక దేవుడు మనకు కృప చూపించాడు. అనుకుంటాము మనం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదని. లేదు ప్రియా దేవుని బిడ్డలారా, 365 రోజులు నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటున్నాడు. నేను ఇంకా నువ్వు నూతన పరచాలని చూస్తున్నాడు, నీ స్వభావమును మార్చాలని చూస్తున్నాడు, నీ ఉద్దేశాలు మార్చాలని చూస్తున్నాడు. మరి నువ్వు దేవుని చేతులకు అప్పగించుకున్నావా? దేవుని చేతులకి నీ హృదయాన్ని అప్పగించుకున్నావా? నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చావా? నీ కుటుంబంలో, నీ గృహంలో దేవునికి స్థానం ఇచ్చావా? సంవత్సరము దేవుని వాగ్దానము ఏదైతే డోర్ స్టిక్కర్ మీద వేసినటువంటి వాగ్దానము, ఏ వాగ్దానం అండి? ముందుగా చూసాను, చదవండి. నీతిమంతుల నివాసమును యెహోవా ఆశీర్వదించును. మరి నీతిమంతుడుగా ఉంటున్నావా? నీతిమంతుడుగా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావా? నీ కుటుంబము ఆశీర్వదింపబడటానికి, నీ ఇల్లు ఆశీర్వదింపబడటానికి, నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబము, నీ భార్య ఆశీర్వదింపబడటానికి నువ్వు నీతిమంతుడుగా ఉంటున్నావా?
నిజముగా నువ్వు నీతిమంతుడుగా ఉంటే నీ కుటుంబము ఈ సంవత్సరంలో 100 ఆశీర్వదింపబడడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి. ఈ యొక్క 2026 సంవత్సరం అనేటువంటిది దేవుని సంవత్సరముగా ఉంది. ఏదైతే నీ జీవితంలో ఆగిపోయినటువంటి కార్యాలు ఉన్నాయో, ఏదైతే నీ జీవితంలో పునః ప్రారంభించాలనేటువంటి ఉద్దేశాలు నీలో ఉన్నాయో, వాటన్నిటిని స్టార్ట్ చేసుకునడానికి, వాటన్నిటిని కొనసాగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు అనుకోవద్దు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని. మనుషుడి స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా ఒక వస్తువును ఇవ్వాలంటే మళ్ళీ నీకు ఆ వస్తువు ఇస్తే నాకేం లాభం వచ్చింది, అవునా కాదా? ఏదైనా ఒక వస్తువు, ఈ ఫోన్ నాకు వాడుకోకుండా లేకపోతే నేను నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇచ్చాను అనుకో, వారికి ఏముంటది? ఏమో లాభం వచ్చింది వాళ్ళకి? దీన్ని పెట్టడం వల్ల వడ్డీ వచ్చింది. ఏమొచ్చింది? వడ్డీ వచ్చింది. ఏదో ఒక లాభం చూసుకోకుండా ఏ వస్తువుని ఏ మనుషుడికి ఇవ్వరు కదా, అవునా కాదా? స్వార్థపూరితమైనటువంటి మనుషులు స్వార్థపు ఆలోచనలు ఆ విధముగా ఉంటాయి. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో నువ్వు నన్ను ప్రార్థించి డైలీ ప్రార్థిస్తేనే నేను కాపాడుతానని చెప్పట్లేదు. అన్ని దినము ఆయన మనల్ని కాపాడుతున్నాడు. స్వార్థపూరితమైనటువంటి మనిషి కాదు ఆయన. ఇంకా నువ్వు అవకాశం ఇస్తున్నాడు. నా బిడ్డలైనటువంటి వారు, నా చేతులతో చేసుకున్నటువంటి బిడ్డలు, నా ఆకారములు చేసుకున్నటువంటి బిడ్డలు నాకు మారుతారు. ఇంకా నువ్వు వారు నా అనుభవాలు తెలుసుకుంటారు. నా విషయమై వారు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారు అని చెప్పి ఇంకా నువ్వు దేవుడు అనేక రకమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నాడు. ఈ రోజు కాకపోతే రేపు, ఈ వారం కాకపోతే వచ్చే వారం, ఈ క్రిస్మస్ కాకపోతే వచ్చే క్రిస్మస్, ఈ న్యూ ఇయర్ కాకపోతే ఈ న్యూ ఇయర్ వచ్చే న్యూ ఇయర్. ఇదే విధమైనటువంటి ఆలోచనలతోనే మనుషులు ఉంటున్నాడు. కానీ ఇదే నాకు అనుకూల సమయము, ఇదే నాకు రక్షణ దినము అని చెప్పి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నటువంటి వారు ఉండట్లేదు. నీకు దేవుడు అనేక రకమైనటువంటి శ్రమలను శోధనలు ఇస్తున్నాడంటే వాటన్నిటిని ప్రేమతో స్వీకరించు. ఏబువలే నువ్వు కూడా, ప్రభువా ఏది ఇచ్చినా కానీ నువ్వు ఇచ్చినదే ప్రభువా, యెహోవా ఇచ్చెను నా బిడ్డలకు నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను కదా, నా భర్తని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను కదా, నా భార్యని నీ చేతిలో పెడుతున్నాను కదా. ఎందుకు ఈ శ్రమలు ప్రభువా? ఎందుకయ్యా నాకే ఈ జీవితము? ఎందుకయ్యా నాకే ఈ కుటుంబము? అసంతృప్తితో మనుషులు దయచేసి ఉండొద్దండి. ఈ దినాన నువ్వు ఈ విధముగా ఆరోగ్యముగా సంతోషముగా ఈ యొక్క న్యూ ఇయర్ ని జరుపుకోవడానికి నీకు దేవుడు చూపించిన కృపను బట్టి మాత్రమే నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. దేవుని గనక నేను జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుడు గనక నేను గుర్తించకపోతే, దేవుడు గనక నేను చేర్చుకోకపోతే ఈ దినాన్ని ఇక్కడ కూర్చొని ఉండలేవు. ఎంతమంది ఈ దినాన్ని చూడకుండా గతించిపోయినటువంటి వారు, ఎంతమంది ఈ దినాన్ని గతించిపోయినటువంటి వారు. ఇదిగో రేపు న్యూ ఇయర్ చేసుకోవాలి సంతోషముగా అని చెప్పి 31వ తారీఖు నైట్ వారు జలసాలు సరదాలు చేసి ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదానికి గురై చనిపోయినటువంటి వారు ఎంతమంది ఉంటున్నారండి? ఎంతమంది ఉంటున్నారు? సజీవుల లెక్కలో దేవుడు మనం ఉంచుకుంటున్నాడు. ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా ఆయన మనకి తోడై ఉండి నడిపిస్తున్నాడు. న్యూ ఇయర్ అనగానే మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే వాగ్దానం కదా. ఏ విధమైనటువంటి వాగ్దానం దేవుడు నాకు ఇస్తాడు, అవునా కదా? వాగ్దానమును బట్టి వాటిలో కూడా ఏమంటారు తెలుసా? మంచిది చెడ్డది అంటారు, అవునా? మంచిది చెడ్డది అని అంటారు వాగ్దానం. ఏదైనా కానీ ఏ వాగ్దానం అది? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మంచిది చెడ్డది ఉందండి. దాంట్లో మళ్ళా ఏమండి, ఒకవేళ నీకు అర్థం కానటువంటిది, లేకపోతే నీ జీవితానికి వ్యతిరేకముగా ఉన్నటువంటిది నీ జీవితంలో వాగ్దానం వచ్చిందంటే ఇది నీలో ఏదైనా లోపం ఉందేమో, దానికి సంబంధించినటువంటి విషయము నువ్వు ఏదైనా సరి చేసుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉందేమో అని చెప్పి దాని గురించి నువ్వు ఆలోచించుకొని ఆ వాగ్దానమును బట్టి ప్రార్థన చేసుకోవాలి. వాగ్దానమును బట్టి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానము, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అంశము ప్రతి బిడ్డకి అర్థం కాకపోవచ్చు. ఎన్నో సార్లు చదివినటువంటి 200, 300 సార్లు చదివినటువంటి వారికి, గొప్ప వారికి పరిశుద్ధ గ్రంథంలో మొత్తము కూడా వారికి జ్ఞాపకము ఉండదు. అనుభవాలు కొన్ని అర్థం కాకపోవచ్చు. నువ్వు ఒక్కసారికే ఆ వాగ్దానం చదివి దీనికి ఏమర్థం ఉంది, ఈ వాగ్దానము నా జీవితంలో ఏమి సంబంధం ఉంది ఈ వాగ్దానానికి నాకు అని చెప్పి నువ్వు దాని విషయమై దేవుని సన్నిధిలో దేవుని దూషిస్తున్నావు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి ఇచ్చినటువంటి వాగ్దానము, అవునా కాదా? ఎంతమంది రాత్రి తీసుకున్నటువంటి వాగ్దానం బట్టి సంతోషించారు? చేతులెత్తారా?
ప్రతి ఒక్కరు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి సంతోషిస్తున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. అవునా? నూతన అనుభవాలతో, నూతన సంవత్సరంలో నూతన అనుభవాలతో, ఇంకా నూతన బలముతో మనం నింపబడటానికి మన చేతులకి, దేవుని చేతులకి మన హృదయాలని ఇచ్చేటువంటి వారముగా. ఎందుకంటే ఆయన చాలా కృప కలిగినటువంటి వారు. ఆయన ప్రేమని తల్లి ప్రేమతో పోలుస్తారు కదా. తల్లి మీద బిడ్డలు అలిగితే మరలా తిరిగి తల్లి వెళ్ళి ఏం చేస్తుంది? వారు మొండికేస్తారు, కొన్నిసార్లు మొండికేస్తారు. మా అన్నం తినమ్మా అంటే, నేను కొనిమన్నది నాకు కొనిచ్చావా? నేను ఇవ్వమన్నది నాకు ఇచ్చావా? నేను ఫోన్ అడిగాను కదా, నాకు ఇవ్వకుండా అన్నయ్యకి ఎందుకు ఇచ్చావు ఫోను? ఏమండి, ఈ రోజుల్లో గోల్ లేదు. ఎవరు ఫోన్ వాళ్ళకి ఇచ్చారు, చక్కగా వారు చూసుకుంటున్నారు. ఏ విధంగా సమస్య లేదు. ఇదిగో తినమ్మా తినమ్మా అని ఎట్లా బతిమలాడతారు, ఈ పని చేయమ్మా అని చెప్పి తల్లిదండ్రులు ఎలా బతిమలాడతారు. తల్లి ప్రేమతో ఆయన ప్రేమని పోలుస్తున్నారు. ఆయన కోపము, కోపం వచ్చింది, నిన్ను క్షణం మాత్రమే ఆయన నీ మీద కోపపడతాడు. ఎంతసేపు అంట? క్షణం మాత్రమే. నువ్వు కన్ను మూసి కన్ను తెరిసే లోపు, లేకపోతే ఒక నిమిషంలోపే ఆయన కోపము నీ మీద చల్లారిపోతుంది. ఆయన ప్రేమ ఆయుష్కాలము నీ మీద, ఆయుష్కాలము ఆయన ప్రేమను నువ్వు పొందుకున్నావు. ఆ ప్రేమలో నువ్వు ఉన్నావు. ఆయన ప్రేమకి పాత్రుడిగా నువ్వు అవ్వాలి అంటే నీ హృదయాన్ని ఆయనకి సమర్పించుకో. ఆయన చేతులలో నీ హృదయానికి పెట్టుకో. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వు. నీ గృహంలో ఆయనకి స్థానం ఇవ్వు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, కుటుంబ ప్రార్థనలో ప్రభువా నువ్వు చేసినటువంటి మేలులను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను అని చెప్పి అనుదినము ఆయన చేసినటువంటి కార్యములకి ప్రతిరోజు నువ్వు కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వాడుగా ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? మరి కుటుంబ ప్రార్థనలో ఎంతమంది కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నారు? ఒకవేళ ఆరాధించకపోతే నూతన సంవత్సరంలో మీరు తీసుకోబోయేటువంటి రిజల్యూషన్స్ ఏమై ఉండాలి అంటే, ఏముంటాయి అంటే, ఈ సంవత్సరంలో నేను సన్నగా అయిపోవాలి, నా జుట్టు అంత పొడుగు పెరిగిపోవాలి కదా, నా అందం అంత బాగా పెరిగిపోవాలి, లేకపోతే నేను ఫలాన్ని సంపాదించుకోవాలి, ఫలాన్ని కోరుకోవాలి, ఫలాన్ని కొట్టేయాలి. ఈ రెజల్యూషన్స్ కాదు మనకు ఉండాల్సింది. ఈ నూతన సంవత్సరంలో నా కుటుంబము, నేను, నా ఇంటి వారును యెహోవాను సేవించే వారుగా ఉండాలి. ఆ రెజల్యూషన్స్ తీసుకోండి. ఆ విధమైనటువంటి రెజల్యూషన్స్ తీసుకోండి. ఆ విధమైనటువంటి వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఈ దినాన వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు. ఏదైతే వాగ్దానమును నువ్వు పొందుకొని ఉన్నావో ఆ వాగ్దానానుసారముగా నీ కుటుంబము ఫలింప చేయడానికి నువ్వు దేవుని సన్నిధిలో కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేయి. కుటుంబాన్ని కూర్చోబెట్టి ప్రార్థనలో కుటుంబాన్ని తీసుకురా దేవుని సన్నిధికి. కుటుంబం విషయమై నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. తప్పకుండా నీ కుటుంబము దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు నీ కుటుంబాన్ని. ఆ విషయాన్ని నువ్వు, ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? మన కోసం ఈ లోకంలోకి వచ్చాడండి. యేసు ప్రభు ప్రేమని తల్లి ప్రేమతో పోల్చుకున్నాము. ఆయన ఈ లోకంలోకి మన కోసం వచ్చాడు. మన రూపంలో, మన స్వరూపంలో ఉండాలని, మన అనుభవాలను తెలుసుకోవాలని, మన శ్రమలను అనుభవించాలని చెప్పి, మన బాధలను అనుభవించాలని చెప్పి, ఈ రోజు నువ్వు బాధపడుతూ శ్రమ పడుతున్నావు చూడు, చిన్న చిన్న విషయాలకి, అవన్నీ ఆయన ఎప్పుడో భరించేసి ఉన్నాడు. చిన్న చిన్న రోగములకే నువ్వు కృంగిపోతున్నావు. ఈ రోజున చిన్న చిన్న అనారోగ్యముకే, దగ్గొస్తేనో తుమ్మొస్తేనో, చిన్న చిన్న వాటికి నువ్వు కృంగిపోతున్నావు. ఈ రోజున వాటన్నిటిని ఆయన అనుభవించున్నాడు. మానవుడు ఏదైతే అనుభవించబోతున్నాడో, మానవుడు ఏదైతే చేయబోతున్నాడో, మానవుడు ఏదైతే పొందుకోబోతున్నాడో అవన్నీ కూడా ఆయన చేసి అనుభవించి ఉన్నాడు. మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. మనల్ని ప్రేమించాడు కనుకనే ఈ లోకంలోకి వచ్చాడు. మనల్ని ప్రేమించాడు కనుకనే మన కోసము దెబ్బలు తిన్నాడు, మన కోసము ఉమ్మివేయబడ్డాడు, మన కోసమే మరణించాడు, మన కోసమే తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అంత ప్రేమ కలిగినటువంటి వాడు మన పైన. అంత ప్రేమను మనం ఈ దినాన్ని తిరస్కరిస్తున్నాం ఆయన ప్రేమను మనం. ఆయన ఎంతో నమ్మకము కలిగినటువంటి దేవుడు, నమ్మకస్తుడు. మనం అపనమ్మకస్తులం. ఏమనుకుంటామో తెలుసా? నా బిడ్డలు నన్ను ఇంకా నమ్ముకుంటారు అని చెప్పి ఆయన నమ్మకంగా చూస్తున్నాడు. మనకుంటేటువంటి అపనమ్మకం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడని చెప్పి నాకు రుజువు జరిగితే నేను నమ్ముకుంటాను. దేవుడు ఉన్నాడని చెప్పి రుజువు జరిగితే నా కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకొస్తా.
ఇదే విధమైనటువంటి ఆలోచనలతో అవన్నిటిని విషయం ఆలోచించుకుంటా వారిలో వారు కృంగిపోతా, వారిలో వారు నశించిపోతా, వారిని వారు ఇంకా బలహీనపరుచుకుంటా ఏమనుకుంటున్నారంటే ఇక నేను దేనికి పనికి రాని పాత్రనుగా నేనున్నాను అనుకుంటున్నారు. ఇక దేవుని బిడ్డలారా, మోషేని 40 సంవత్సరాల తర్వాత ఏ విధముగా అయితే ఎన్నుకున్నాడు, మోషే అన్నాడు అప్పుడు, అయ్యా నువ్వు వెళ్ళమన్నావు కరెక్టే, నువ్వు మాట్లాడమన్నావు కరెక్టే, నాకేముంది, నోటి మాంద్యము కలిగినటువంటి వాడను, నోటి మాంద్యము కలిగినటువంటి చూడండి నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో చదువుదాం. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీ ఐగుప్తు నుండి తోడుకొని పోవలెనని. అందుకు మోషే నిన్ను ఫరో యొద్దకు వెళ్ళుటకు 4వ అధ్యాయం 10వ వచనం. ఇంతకు మునుపైనను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడును అని చెప్పగా యెహోవా మానవుడికి నోరిచ్చిన వాడెవరండి? మోగవారినే కాని, చెవిటి వారినే కాని, గుడ్డి వారినే కాని ఎవరండి? యెహోవాయే కదా. నేను నీ నోటికి తోడై ఉండి బోధించదనని నేను నీ నోటికి ఏం వాగ్దానం చేశాడు మోషేకి? నేను నీకు తోడై ఉంటాను, నేను నీ నోటికి తోడై ఉంటాను, నువ్వు చేయించిన పనిలో తోడై ఉంటాను, నీవు చేయించిన ఉద్యోగంలో తోడై ఉంటాను, నువ్వు చేయించినటువంటి పనిలో నేను దీవిస్తాను, నేను నీకు సమస్తమును నేను నీకు తోడై ఉండి నడిపిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మోషేకి ఏ విధమైనటువంటి దేవుడు వాగ్దానం చేశాడో, నేను నీ నోటికి తోడై ఉండి నడిపిస్తాను అని చెప్పాడు, అదే రకమైనటువంటి వాగ్దానము నీ జీవితంలో కూడా దేవుడు చేస్తున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, ఈ సంవత్సరం అంతయు దేవుడు నీకు తోడై ఉండేలాగునా నువ్వు దేవుని సన్నిధిలో నేను దేవుడికి అప్పగించుకొని, ప్రభువా మీ తోడు నా రాకపోకలందు, నా ఉద్యోగమందు, నా వ్యాపారమందు, నేను చేసినటువంటి ప్రతి పని యందు కూడా నీ తోడు నాకు దయచేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసేవారుగా. చూడండి, దేని విషయమై భయపడద్దు, బలం ఊడికిపోయిందని చెప్పి దాని విషయమై చింతించొద్దు. ఇదిగో వెనుకున్న వాటి గురించి మర్చిపోయి ముందున్న వాటి కోసం వేగిరపడమని చెప్తున్నాడు ప్రభువు. నాకు జీవితమును మర్చిపో, ఆ శ్రమలను గురించి తలుచుకుంటా ఉంటే మరలా తిరిగి అదే రకమైనటువంటి కృంగిపోయేటువంటి మనసే మనలో కలుగుతుంది. కనుక వాటి గురించి ఆలోచించకుండా నూతనమైనటువంటి వారముగా, నూతన వాత్సల్యముతో అనుదినము మనల్ని ఆయన నూతన పరుస్తున్నాడు. ఆ నూతన వాత్సల్యములో మనము కడగబడులాగున, నూతనమైనటువంటి బిడ్డలముగా మనం ఉండలాగున ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారముగా. రెండో మాట చూసుకుందాం, ఒక మాట చూద్దాము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సమృద్ధి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏమి నేర్చుకున్నారంట? సంతృప్తి కలిగి జీవించటమును నేర్చుకున్నాడు. ఏ స్థితిలో నువ్వు ఈరోజు ఉన్నావు? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? అప్పుల స్థితిలో నువ్వు ఉన్నావు, బలహీనమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, రోగముతో నిండిన స్థితిలో నువ్వు ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంతృప్తి కలిగినటువంటి జీవితమును నువ్వు జీవించు. అప్పుల బాధలో ఉంటే ప్రభువా ఈ ఇచ్చినటువంటి అప్పులు నువ్వు ఇచ్చినటువంటివే కదా, కానీ వీటిని తీర్చడం కూడా నీ వ్యవసమే అవుతుంది కదా ప్రభువా, నేను దీన్ని బట్టి సంతృప్తి కలిగి జీవిస్తున్నాను, నువ్వు తగిన రీతిగా నన్ను దీవించు, ఆశీర్వదించు, దీనికి తగినట్టుగా నేను కట్టుకునడానికి సహాయం చేయి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. సంతృప్తి కలిగినటువంటి జీవితంలో జీవించు. మనుషుడికి ఈరోజు ఎంత తినడానికి ఉన్నా, ఎంత తాగడానికి ఉన్నా కానీ సంతృప్తి లేదు మనుషుడి జీవితంలో, సంతృప్తి లేదు మనుషుడి జీవితంలో. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ఒక నిబంధన కలిగి జీవించు, ఒక నిశ్చయతను చేసుకో. ఈ దినము నుంచి సంతృప్తి కలిగినటువంటి జీవితమును నేను జీవిస్తాను, సంతృప్తి కలిగినటువంటి ఆలోచనలతో నేను ఉంటాను. మనుషుడి ఆలోచనకి ఏమాత్రం హద్దు ఉండదండి, ఏమాత్రం హద్దు ఉండదు. వారు ఇక్కడుంటా కూడా అక్కడే అమెరికాలో ఉండే కావాలని చెప్పి కోరుకుంటారు, అవునా కదా? చూడండి మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో.
సంతృప్తి లేదు మనుషుడికి. దేవుడు ఇస్తున్నటువంటి విషయాలను బట్టి దేని విషయం కూడా మనుషుడు సంతృప్తి పడట్లేదు. ఏది ఇచ్చినా ఆయన ఇచ్చిందే అని చెప్పి ఏ పోలే చెప్పాలి. నీవిచ్చినదే కదా ప్రభువా, నీవు తీసుకున్నదే ప్రభువా, నేను సంతృప్తి కలిగి జీవిస్తున్నాను ప్రభువా. నా జీవితంలో అనేది సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ జీవితంలో సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావో, ఇది నువ్వు ఇచ్చావు, ఇది ఇంతవరకు నాకు చాలు ప్రభువా, దీనిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రతిదినము అనునిత్యము దేవుని సన్నిధిలో కుటుంబంగా కూర్చొని ఈ 2 అంశాలను బట్టి ప్రభువా నేను కృంగిపోకూడదు, బలహీనుడని అయిపోకూడదు, వెనుకున్న వాటిని మరిచిపోవడానికి నాకు సహాయం దయచేయి, నూతనమైనటువంటి వాటిని నేను పొందుకోవడానికి నాకు సహాయం దయచేయని చెప్పి కుటుంబముగా కూర్చొని ప్రార్థన చేయి. నీ బలము ఊడికిపోయిందని చెప్పి నువ్వు భయపడవద్దు, బలహీనపడద్దు, వెనుకున్న వాటి గురించి జ్ఞాపకము చేసుకుంటూ నువ్వు కృంగిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించు, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి జీవించు, ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో నూరంతలుగా నిన్ను, నా కుటుంబం, నిన్ను, మన కుటుంబాలను, మన సంఘాలను, ఈ చిన్న మందను ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించును గాక. మేము ప్రార్థన చేసుకున్నాం. అందరము తల నుంచి కలుగుతున్నట్లయితే తర్వాత బలారాధన కార్యక్రమం ఉంది, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదముల వందనాలు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని నూతన పరుచుకున్నట్టు మాకు అవకాశం ఇచ్చావు ప్రభా. మా ఆలోచనలను బట్టి నాకు ఇక ఆశలు యెహోవా యందు లేవని అనుకుంటున్నాను ప్రభా. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవని నేను అనుకుంటున్నాను. నా బ్రతుకు ఇంతటితో ఆగిపోయింది అనుకుంటున్నాను. నా జీవితం ఇంతటితో నాశనం అయిపోయింది అనుకుంటున్నాను. కానీ లేదు ప్రభా, 40 సంవత్సరాల తర్వాత మోషేని మీరు తీసుకున్నారు, మోషేని మీరు ఎన్నుకున్నారు. అతనిలో ఉన్నటువంటి కోపపు స్వభావమును తీసివేశారు. 40 సంవత్సరాలలో చక్కగా సిద్ధపరిచారు ప్రభా మీరు మోషేని. ఎక్కడ కూడా 40 సంవత్సరాలు వృధా కాలేదు. 40 సంవత్సరాలు మీరు ఏర్పరచుకున్నారు. ఇదిన మాకు మేము అడిగినటువంటి వాటి విషయమై ఆలస్యము చేస్తున్నావు అంటే ప్రభా, ఇంకా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారని చెప్పి నమ్ముటకు మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. ఎక్కడ నీ సన్నిధిలో భయపడకుండా, కృంగిపోకుండా, వెనుకున్న వాటి గురించి ఆలోచించకుండా నూతనముగా వారి జీవితంలో కొనసాగించడానికి మీరు సహాయంగా దయచేయండి. నూతనమైనటువంటి సంవత్సరంలో నూతన ఆలోచనలు, నూతన మనసులను ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఈ ఒక్క దినమే కాదు, ఈ సంవత్సరం అంతయు మీ రెక్కల చాటున వారిని భద్రపరచుకోండి. మీ రెక్కల చాటున వారిని కృపను వారి పైన కృమ్మరించమని ప్రార్థించుకుంటున్నాము దేవా. ఈ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి తండ్రి దేవా. ఇంకా ప్రభా సంతృప్తి కలిగినటువంటి జీవితం మీరు దయచేయండి. ఎక్కడైనా అసంతృప్తి కలిగినటువంటి జీవితం ఉందేమో, అసంతృప్తితో చెందుతున్నారేమో ప్రభా, తినడానికి తాగడానికి ఉన్నా ఇంకా నువ్వు ఏదో కావాలని ఆశపడుతున్నారేమో తండ్రి. లేదు ప్రభా, సంతృప్తి కలిగినటువంటి జీవితం నువ్వు స్తుతించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ఆరాధించండి, ఆరాధించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచుకోండి. ఎక్కడ కూడా తండ్రి నీ బిడ్డలుగా ఉన్నటువంటి వారిని ఎక్కడ విడిచిపెట్టద్దు. మీ సజీవ లెక్కలో మీరు ఉంచుకోండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మీరు ఎక్కడ చాటును భద్రపరచుకొని కాపుదల క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థించుకోవచ్చు. నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. బలారాధన విషయమై 2 నిమిషాలు మనకి వాక్యాన్ని అందిస్తారు. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప విలువైనటువంటి దినం. ఈ దినంలో మనందరం బలారాధనలో పాల్గొంటున్న మనము ఇంకనూ ఎవరైనా మారు మనసు పొందకపోయినా, ఎందుకంటే బాప్తిసం అనేది ముఖ్యం, ఎవరైనా తీసుకోకపోయినా త్వరపడితే మంచిది. ఎందుకంటే ఈ యొక్క దినాలు భయంకరంగా ఉన్న ఈ దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని కలిగి ఉన్నప్పుడు, ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఇంకనూ ఆలస్యం చేస్తే సమయం లేదు. కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే ఎవరైనా బాప్తిసం పొందకపోతే త్వరపడండి, బాప్తిసం పొందుకోండి. ఎందుకంటే సమయం లేదు, ఆ సమయము ఆ గడియ మనకు తెలియదు. కాబట్టి మనం దేవుని కలిగి ఉన్నప్పుడు మనం ధైర్యంగా మనం తీసుకుని దేవుడి ఎందుకు సంతోషించాలని కోరుకుంటున్నాను. ఇలా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 20
23వ వచనం చదువుకుందాం. నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాము అప్పగింపుల రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో నిధి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురింతురు. కాబట్టి ఎవడను అయోగ్యముగాను ప్రభు రొట్టెను తినును లేక ఆయన పాత్రలో నిధి త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలో నిధి త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మనము నిత్యము నెలలకి వచ్చేసరికి మనము ప్రతి ఒక్కరము రొట్టెలో పాల్గొంటూ ఉన్న మనము జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడి యొక్క లేఖనాల ప్రకారముగా, ఎందుకంటే ఆయన్ని కలిగి ఉన్న మనము, ఆయన్ని తెలుసుకున్న మనము, ఆయన శరీరమును ఆయన రక్తము తాగుతున్న మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడి యొక్క లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మనం పాటించాలి. ఎందుకంటే మరణాంతరం వరకు మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనలో పాలు పొందుతూ ఉన్న మనము జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడి యొక్క లేఖనాలు ప్రకారముగా మనము జీవించేటప్పుడు, ఆయన యొక్క లేఖనాల ప్రకారంగా మనం ఉండేటప్పుడు మనం ఎక్కడ మనం భయపడం. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడ మనం ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అయోగ్యముగా ఉండకూడదు, మనలో పాలు పొందకూడదు. ఈ లోకానుసారముగా జీవిస్తూ, ఈ లోకములో ఉంటూ, ఈ లోకానుసారంగా మనం జీవిస్తేప్పుడు మనం మనలో పాలు పొందకూడదు. మనం ఏంటంటే ఒక ప్రత్యేకించబడిన వారిగా, ఒక ప్రత్యేకతగా ఉంది. మనం దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనం ఏంది, ఒక ప్రత్యేకతగా ఉన్నాం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం పాలు పొందుతూ ఉండాలి. కాబట్టి మనం తెలుసుకున్న ప్రతిదీ మనం ఆలోచిస్తూ ఉండాలి. తండ్రి, నేను ఏ విధంగా జీవిస్తున్నాను, ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి, వాక్యం వినబడుతూ ఉంది, వాక్యం చెప్పబడుతూ ఉంది. ఇంకా మనం అశ్రద్ధగా ఉండకుండా నిజంగానే ప్రభువా నా తండ్రి ఆయన నేను ఎలా, నా తండ్రి ఆయన పనుల్లో పాలు పొందకుండా నేను ఎలా ఉండగలుగుతాను? ఆయన నా రక్షకుడు నేను అంగీకరించినప్పుడు నేను ఎలా ఉంటాను, ఎలా ఉండగలుగుతూ ఉన్నా? ఇంకా ఏదో విధేయత ఉందండి, నాలో ఏదో పాపం ఉందండి, నేను ఇంకా సెర్చ్ చేసుకుంటానంటే సెర్చ్ చేసుకునే సమయం ఇతను లేదు. నీకు ఇచ్చాడు సమయం, నీకు ఇచ్చాడు దినాలు, నీకు ఇచ్చాడు సంవత్సరాలు, ఇంకా ఎందుకు నువ్వు అశ్రద్ధతో ఉంటూ ఉన్నావు? కాబట్టి మనం నిజంగానే ప్రభువా, ఏ దినమో ఏ సమయమో ఏ గడియో నాకు తెలియదు ప్రభువా, నా తండ్రి కూడా నీ బలం నేను పాలు పొందాను ప్రభువా అని చెప్పి మనం తొందరపడాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనలో పాల్గొంటున్న నీవు నేను ఏ విధంగా ఉన్నది మనం పరిశీలన చేసుకొని మనలో మనం పాల్గొంటాం. మనలో కలుగుసుకుని ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. నిజంగానే ప్రభువా నీ పనుల్లో పాల్గొంటున్న నేను అర్హుడేనా? తండ్రి నన్ను క్షమించు ప్రభువా, నా తండ్రి క్షమించు, నిత్యము క్షమించేవాడే నా తండ్రి. నిత్యము మరలా అదే విషయంలో నేను, అదే పాపంలో, అదే మాటలు, అదే ఈ లోకంలో నేను జీవిస్తున్నానేమో ప్రభువా. లేదు ప్రభువా, ఒక ప్రత్యేకించబడినటువంటి ఇగో నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన నీవు నా తండ్రి నేను ఒక ప్రత్యేకతగా ఉండాలా ప్రభువా అని చెప్పి మనం ప్రతి ఒక్కరిలో ప్రార్థన చేసుకుని మనలో పాల్గొందాం. తన నుంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుగా ప్రతి ఒక్కరిని పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి, ప్రార్థించుకోండి. తండ్రి నా మనసు ఏ విధంగా ఉంటుంది, నా ఆలోచన నా తలంపులు ఏ విధంగా లేదు ప్రభువా, నన్ను క్షమించు నాయన, నన్ను దర్శించు ప్రభువా నా తండ్రి కూడా చెప్పి మనం ప్రతి ఒక్కరిలో ప్రార్థించుకోండి. తన నుంచి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కళ్ళు మనలో పాల్గొంటున్నా నీవు తండ్రి నేను పరిశీలన చేసుకుంటున్నాను ప్రభువా. నా తల్లి నేను ఎలా ఉన్నాను ప్రభువా, ఏ విధంగా ఉన్నాను ప్రభువా, నా మనసు నా తలంపులు ఏ విధంగా ఉన్నాయి ప్రభువా. నా తండ్రి గతించిన కాలం చాలు, గతించిన దినాలు చాలు ప్రభువా.
నా తల్లి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు ప్రభు. నేను ఏ విధంగా ఉన్నాను ప్రభు, ఏ విధంగా నీకు నమ్మకంగా ఉన్నాను, నీకు ఇష్టంగా ఉన్నానా ప్రభు. నా హృదయంలో ఏ పాపం ఉందో, నా హృదయంలో నా గుడారంలో ఉన్న కల్మషాన్ని నేను తీసివేసుకుంటున్నాను ప్రభు. నీకు నమ్మకంగా ఉంటున్నాను ప్రభు, నీకు ఇష్టంగా ఉంటున్నాను ప్రభు. నన్ను క్షమించు నాయనా. పనులు నేను అవి అపవిత్రంగా నేను ఉంటే నా తండ్రి కొనైనా నేను నశించిపోతాను ప్రభు. నా చేతుల్లో అయినా నా యొక్క నా కుటుంబంలో నా ఎక్కడ నీకు లోబడతాను ప్రభు. నీ మాట వింటే ప్రతి ఒక్కరు హృదయంలో పరిశీలన చేసుకుంటున్నాయి. మనలో పాల్పొందాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క హృదయంలో పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రార్థించుకొని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్క పరిశుద్ధులైన ఉన్నతులైన నిఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థనైనా నా హృదయం సమర్పించుకున్నప్పుడు నా హృదయంలో నీవు నీ మాటలు నీ వాక్యం నీ పరిశుద్ధులను కలిగి జీవించకుండా నాకు దయచేయడం నైనా. నా తండ్రి కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నేను ప్రభు నిజమైన ప్రభు నేను పరిశుద్ధంగా పవిత్రంగా నేను లోబడే వాడిగా నీ మాటలు నేను వాడుకోండి ప్రభు. నా హృదయంలో నా తండ్రి ఏ కల్మషానికి అయినా నేను క్షమించండి. ఈ పరిస్థితులు కలిగి జీవించడం నాకు దయచేయండి ప్రభు. ఈ బలలో పాల్గొంటున్నాడు ప్రభు. భక్తులు నేను ప్రభు అయోగ్యంగా అపవిత్రంగా ఉండకున్నట్టుగా నా తండ్రి నీకు లోబడతాను ప్రభు. ఈ మాట వింటాను ప్రభు, నీకు ఇష్టంగా ఉంటాను ప్రభు. నన్ను క్షమించమని ప్రతి ఒక్కరు హృదయం పరిశీలన చేసుకుని ప్రార్థించుకుని మనలో పాల్పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని పరిశీలన చేసుకుని ప్రార్థించుకుని ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం, కొద్ది నిమిషం ప్రార్థన చేసుకుని మనసులో పరిశుద్ధుడా నాయన నా ప్రభా, ఇదిగో నా తండ్రి ఇది నా ప్రభా కొత్త సంవత్సరం అడుగుపెట్టిన నేను నా ప్రభా అయా నీ బలలో పాలు పొందుతున్నానంటే నా ప్రభా నేను పరిశుద్ధంగా ఉండాలి నా ప్రభా. అయా నేను యోగ్యంగా ఉండాలి నా ప్రభా. ఎక్కడ అయోగ్యంగా నా ప్రభా నీ బలలో పాలు పొందకుండా నా ప్రభా అయా నీకు యోగ్యంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి నా ప్రభా. సహాయం దయచేయండి నాయన. ఇదిగో నేను ఇది ఒక తీర్మానం చేసుకుంటున్నాను నా ప్రభా. నూతన సంవత్సరంగా నేను నా ప్రభా నీ బలలో పాల్పొందున నేను నా ప్రభా నేను పరిశుద్ధుడిగాను పవిత్రుడిగాను ఉండటానికి మాకు సహాయం దయచేయండి నాయన. అయ్యా నేను తీసుకుంటున్న ప్రతి ఒక్కసారి నా ప్రభా అయా నీ యొక్క ఆజ్ఞలకు లోబడి నీ యొక్క కట్టడలకు లోబడి జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతిసారి కూడా నా ప్రభా పరిశుద్ధంగానే ఉండగా మాకు సహాయం దయచేయమని అయా ఎక్కడ నా ప్రభా మేము అయోగ్యంగా తీసుకుని ప్రభా భ్రష్టులు కాకుండా నా ప్రభా అయా నీకు యోగ్యంగా ఉండి నా ప్రభా నీకు యోగ్యకరమైనదిగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని అయ్యా ఇదిగో నీ రక్తము నీ శరీరం చించిన మాకు ప్రభా ప్రతి ఒక్కరికి నా ప్రభా శక్తిని బలాన్ని దయచేయమని యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదమ్మా, చిన్న పాట పాడుకున్నాము. ముందుగా పురుషులు వచ్చి అందులో తీసుకుంటారు, తర్వాత స్త్రీలు. ఒక పాట పాడుకున్నాము. పాట అనంతరం కానుకలు ఉంటాయి. అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగినే క్షమతరక్తముగా మారినే బహుదుఃఖములో మునిగినే క్షమతరక్తముగా మారినే యేసు రక్తము
రక్తము యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. మంచిదమ్మా, ఎవరికి వాళ్ళ మనసులో ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఇదిగో నా ప్రభా, ప్రతి ఘోర పాపాన్ని నా ప్రభా కడిగింది నీ రక్తమే నా ప్రభా. అయ్యా, ఇదిగో నా ప్రభా, గత సంవత్సరంలో చేసిన పాపాలన్నీ కూడా ప్రభా, అయ్యా మీ రక్తం ద్వారా నా ప్రభా ప్రతి ఒక్క పాపాన్ని తీసివేయండి నా ప్రభా. అయ్యా, ఇదిగో నూతన సంవత్సరంలో ప్రవేశించిన నేను నా ప్రభా, ఇకనైనా నా ప్రభా ఏ పాపము లేకుండా నా ప్రభా నూతనముగా జీవించడానికి నాకు సహాయం దయచేయండి నాయన అని చెప్పి ప్రతి ఒక్కరి కూడా నోరు చేసి ప్రార్థన చేసుకుని మనసులమ్మా. ఇదిగో నా ప్రభా, ఎంత ఘోర పాపినైనా నా ప్రభా నీ రక్తంతో కడగబడతా నా ప్రభా. అయా నీ రక్తంతో శుద్ధి చేయబడతావు కదా నా ప్రభా. అయా ఇదిగో నా ప్రభా నీ శరీరం నా ప్రభా చింతనగా నా ప్రభా మాకు అందరికీ ఆయన శక్తిని బలాన్ని దయచేయండి నా ప్రభా. ఇక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క పాపాన్ని ఆ బిడ్డ నుంచి తీసివేయమని అడుగుతున్నాను నా ప్రభా. నూతనముగా నా ప్రభా బిడ్డలు కొనసాగేలా మీ సహాయం దయచేయమని ఈ యొక్క సంవత్సరంలో కూడా నా ప్రభా అయ్యా నా ప్రభా నీ రక్తంతో నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు కడిగి పవిత్రంగా చేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, ఏదైనా కానుకలు పట్టుకుందాం. కానుకల మీద మన మధ్యలో వసంత మేడం గారు చిన్న పాట పాడతారు. కానుకలు పట్టుకున్న అనంతరం మన మధ్యలో పలహారం కూడా ఉంది. పలహారం కూడా కానుకల నిమిత్తం వేసి గారు ప్రార్థన చేసిన తర్వాత చిన్న పాట పాడుకొని పలహారాన్ని పెంచుకుందాం. కూర్చోండి. తీసేవి ఇక్కడ సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణమనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణమనెను. ఈ బిడ్డల సేవకు నీచెదవా, ఈ బిడ్డల సేవకు నీచెదవా, నీచెదవా, నీచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదలను హస్తులు రెండించెను కానుకగా. ప్రభుని ప్రేమించిన
జీవనమంతయు దేవునికి నీవిచ్చెదవా సమర్పణ చేయు ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉన్నారా? మొదటిగా దేవాది దేవునికి సంఘ కాపరికి సంఘస్థులందరికీ వందనాలు. గత సంవత్సరం మరి నేను చెప్పుకోలేకపోయాను, కానీ సాయంత్రం వేళలో నిన్న లేట్ అయిన కారణంగా పోయిన సంవత్సరం నేను ఎన్నో బంధులు పడి ఉన్నాము. చాలా దీర్ఘ ప్రయాణాలు, ఆ ప్రయాణాలు దేవుడు మమ్మల్ని కాపాడటము, కలెక్టర్ ఆఫీసులకి తిరగడము, కొన్ని సందర్భాల్లో మేము అనేక ప్రార్థనలు మిస్ అవ్వడము. మరి ఒక కారణం ఏంటంటే మా నాయనమ్మ చనిపోయినప్పుడు మేము సఫర్ అవ్వడము. మరి మా విరోధులు అయితే మా నాయనమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు రూపాయి కూడా అందనివ్వలేదండి. చాలా దుర్భరమైన స్థితి మాది. మా నాన్నగారు హాస్పిటల్ వాళ్ళ ముందు కూడా ఎన్నో మాటలు పడినప్పుడు నేను తట్టుకోలేకపోయేదాన్ని. అలా కూర్చున్నప్పుడు మా తమ్ముడు ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ చేసి అనేక మార్లు ఏడ్చేవాడు. నేనొక్కనే ఉండిపోయి ఏంటి మన పరిస్థితి, మీ ముగ్గురు అక్కడ, నేను ఒక్కడిని ఇక్కడ, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇంత శోధన ఏంటి మనకి అని ఎంతగానో చాలా బలహీన పడిపోయాం. పోయిన సంవత్సరం అంతా మరి కలెక్టర్ ఆఫీస్ భారీ నుండి మమ్మల్ని తప్పించాడు దేవుడు. ఇక అదే ఆ పొలాల విషయంలో ఎంతో మమ్మల్ని ఒక్కసారి ఒక ఖర్చే వస్తుందేమో కానీ మమ్మల్ని అనేక మార్లు మా శత్రువులు ఎవరి దగ్గర నుండి రూపాయలు అందించినవాడు కాదు. ఎంతమంది మాకు ఇవ్వాల్సిన వారిని వెళ్ళి అడిగినా కూడా వాళ్ళ దగ్గర కూడా రూపాయి పుట్టేది కాదు. చాలా దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఉన్నాం. కానీ అటు పరిస్థితి నుండి దేవుడు మాకు తోడుంటూ ఏంటంటే ఎలా అంటే మేము నలుగురు మాత్రమే, మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. మేము నలుగురు ఏడ్చుకునేవారు. ప్రతిదీ దేవుని దగ్గర మేము అడిగేవారు, దేవా దయించి మా నలుగురిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, మా కుటుంబం మరి అక్కడ ఒకళ్ళము ఇక్కడ అని ఎంతగానో ఏడ్చుకున్నప్పుడు దేవుడు నిజంగా తనకు మొరపెట్టే వారికి సమీపంగా ఉన్న దేవుడని నిజంగానే తన వాగ్దానాల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచేవారు. అనేక విధాలుగా ఎన్ని శ్రమలు పొందిన దేవుడు ఇచ్చిన ధైర్యము మాకు ఉండుటను బట్టి ఈ ఒక పంటని మేము పూర్తి చేసుకొని మరి ఒక పంటని మేము వేయగలిగామంటే అది కేవలం దేవుని కృపయే. ఏ పరిస్థితులున్నా గత సంవత్సరం గతమే, కానీ ఆ గతంలో కూడా దేవుడు మాకు తోడయ్యుండి మరి ఒక సంవత్సరంలోనికి నూతనముగా అడుగు పెట్టడానికి దేవుడు చూపిన కృపకై వెళ్ళలేని వందనములు దేవునికి చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు ఉన్నారా? నేను కూడా 2 మాటలు సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నాను. ముందుగా దేవునికి వందనాలు, అలాగే సంఘ కాపరైనటువంటి సంఘ కాపరికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలండి. దేవుడు 10 సంవత్సరంలో చేసిన మేలును బట్టి నా పట్ల కానీ నా కుటుంబం పట్ల కానీ ఎన్నో అద్భుతాల కార్యాలు చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి స్థితిలో, ఎలాంటి ప్రయాణాల్లో కానీ ఎలాంటి స్థితిలో కూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడి ఈ దినాన ఈ స్థితిలో ఉంచాడంటే అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా విషయం వచ్చేసేపాటికి ఎంతోమంది ఎన్నో విధాలుగా నా గురించి అనుకున్న వాళ్ళు ఉన్నారు. వీడేంటా, ఈ స్థితిలో ఉన్నవాడేంటా, ఒకప్పుడు నా స్థితి ఎలా ఉందని మీ అందరికీ తెలిసింది. కానీ ఈ దినాల ప్రభు అది ఈ స్థితిలో నిలబెట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో వాడబడుతున్నానంటే కేవలం దేవుని యొక్క కృప. ఎంతోమంది
ఎన్నో రకాలుగా అనుకున్న వాడు ఇదిగో పలానా చోటకి వెళ్తే వాడొచ్చాడు వీడొచ్చాడు అనుకున్న చోటకి వెళ్తే ఇప్పుడు ఏమనుకుంటున్నారైతే ఆయన వచ్చాడన్న మాట ఏమేమంటున్నాడు, అంత మార్పుని దేవుడు నాలో తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మేమందరం కూడా, మా కుటుంబం మేమందరం కూడా అదే విధంగా దేవుని సన్నిధిలో వాడబడాలని కోరుకున్నాను. అలాగే నా తండ్రి గారి విషయంలో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ఎన్నో అపాయాలు, కరెంట్ షాక్ కానీ లేకపోతే స్టోక్ విషయంలో కానీ చూసుకున్నట్లయితే ఎంతగానో కాచి కాపాడాడు. కుటుంబానికి ఎంతో పెద్ద దిక్కుగా, సంఘానికి ఎంతో పెద్ద దిక్కుగా ఉన్న నా తండ్రిని కాపాడాడు. అందుని బట్టి మీరు తండ్రి చదివి సాక్ష్యం చెప్పలేకపోయినా తండ్రి తరపుగా నేను కుమారునిగా సాక్ష్యం చెప్తున్నాను. నా తండ్రి పట్ల చేసిన కార్యాలను బట్టి దేవునికి వందనాలు. అలాగే మా బ్రదర్ విషయం చూసుకుంటే అదే అకస్మాత్తుగా ఎన్నో ఇలా వచ్చి అలా వెళ్తూ ఉండేవాడు ప్రయాణాల్లో. అలాంటి ప్రయాణాల్లో కూడా దేవుడు నా బ్రదర్ని కాచి కాపాడి ఈ స్థితిలో ఇది నన్ను ఉంచాడంటే దేవుని యొక్క కృప. అలాగే నా భార్య విషయం చూసుకున్నట్టయితే ప్రతి నిత్యము కూడా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టి, ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టి మాకు ఇంటి గృహం చుట్టూ కూడా దేవుని యొక్క కంచె, దేవుని యొక్క కాపుదల ఉంచి కాపాడుతున్నాడంటే నా భార్య చేసిన ప్రార్థనను బట్టి. ఇది నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కూడా నా భార్య ప్రార్థన. అది ముఖ్యంగా మన ఆత్మీయ తండ్రి జయరావు గారు కూడా ఎంతో మా కుటుంబం కోసం ప్రయాసపడి ప్రార్థన చేసేవాడు. ఏ సమయంలోనైనా సరే ఫోన్ చేస్తే మటుకి అయ్యా నీకెందుకు నేను ప్రార్థన చేస్తాను బాగా, ఏ సమయంలో కూడా అలా ప్రార్థన చేసి ఆయన ప్రార్థనే ఇది మమ్మల్ని అందరినీ ఈ రీతిగా నిలబెట్టి ఈ సంఘాన్ని నడిపించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, అలాగే నా పట్ల చేసిన మేలును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుని యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే మన మధ్యలో కానుకలు సెలవు అక్క కూడా నాకు సాక్ష్యం చెప్తారు. మొట్టమొదటిగా దేవునికి వందనాలు. అలాగే సంఘ కాపరికి, సంఘస్థులందరికీ వందనాలు. నవంబర్ నెలలో పొలం వేయటానికని మేము ఊరు వెళ్ళినప్పుడు ఆ పొలం గట్ల మీద నాకు నడవడం చేతగా, అంటే గతంలో నేను పొలం పనులు చేసిందనే కానీ ఆ గట్లు ఎగుడు దిగుళ్ళు ఉంటే నాకు తెలియక నేను కాలు జారి పడిపోయాడు. మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాను. తీసుకొస్తున్న సమయంలో కాలు జారి పడిపోయి డొల్లుకుంటా పడిపోయాను. కాలు మడతపడి ఇంక నడవటానికి రావట్లేదు, కాలంతా వాసిపోయింది. కానీ అట్లా చెప్పుకుంటా ఉంటే బాగాదు, శత్రువులు కూడా హేళన చేస్తారు అనుకొని దేవుడిచ్చిన వాగ్దానం బట్టి, దేవా నేను ఈ సమయంలో ఈ స్థితిలో నా కాలుకి ఏదైనా జరిగితే నేను కోరుకోలేను, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నా వయసు కూడా భయపడుతుంది అని నీ దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయగా దేవుడు మరి 3 దినాలకే నేను నడిచాను. దేవుడి దయ వల్ల నేను ఎలాంటి అనారోగ్యం లేకుండా కాపాడబడ్డాను. అలాగే ఈ నెలలో 11వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు విపరీతమైన జలుబుతోటి నేను ఎంతగానో శోధింపబడ్డాను. ఎంతో అనారోగ్య స్థితి, అనేక మార్లు జలుబు చేసింది కానీ నేను ఎప్పుడు ఎలా శోధింపబడలేదు. అయినప్పటికీ దేవుడు మరి నూతన సంవత్సరం నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాగే యవనంలో ఉన్న నా బిడ్డలిద్దరిని అనేక మార్లు మేము ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ ఎక్కడ సాతాండి లోకంలో పాపంలో పడకుండా ఉండటానికి కారణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. అలాగే మరి మన దైవజనుడు జయరావుకులు అనేక సమస్యల్లో ఏ రకమైన సమస్య వచ్చినప్పటికీ ఎలా ప్రార్థన చేయాలో నోటి మాటల ద్వారా కాదు కానీ వాక్యములు అయితే చూపించి ఇలా ప్రార్థన చేయండి అని చెప్పేవాడు. అలాంటి దైవజనుని కోల్పోవటం చాలా బాధాకరము. అయినప్పటికీ మరి సంఘ పెద్దగా ఉన్న హానూక్ బాబాయ్ మాకు పొలం విషయంలో వ్యవసాయం చేయటం కొత్త కాదు కానీ అనేక మెళుకువలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎలా మందులు వేయాలి, ఎలా నాటుకోవాలి, ఏ సమయంలో ఎలా చేయాలని మేము పిలవగానే మేము చెప్పగానే వెంటనే వచ్చి మాకు అనేక విషయాలు సహకరించి ఫస్ట్లో ఎంత ఖర్చు అయినప్పటికీ నష్టపోకుండా ఒకవేళ వచ్చిన రూపాయి దానికి సద్వినియోగం పడేటట్లు మాకు సహకారిగా ఉండి నడిపించాడు. అలాగే ఆ వాక్యాన్ని మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దాని గురించి మేము ఎంతగానో ప్రార్థన చేశాము. మా కోసమే దేవుడు ఇలా నిలబెట్టాడని మేము కోరుకుంటున్నాము. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించిన సంఘ కాపరికి, సంఘస్థులందరికీ వందనాలు తెలియజేస్తుంది. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మంచిదండి. అలాగే మన మధ్యలో కానుకల నిమిత్తము
చెప్పిన సాక్ష్యాల నిమిత్తం వెస్లీ అన్నగారు ఉండే చిన్న ప్రార్థన చేస్తారు. అలాగే చిన్న మాట ఏంటంటే, నా తల్లి గారి గురించి కూడా అందరూ ప్రార్థన చేయండి. అనారోగ్యంతో స్వస్థపడలాగిన, అలాగే షుగర్ కంట్రోల్గా ఉండాలి, బీపీ ఇవన్నీ కూడా నార్మల్గా ఉండేలాగా నా తల్లి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయమని చెప్పి నేను ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరుషుల దేవ, దయగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, పరలోక రాజేశయ్య, నీకే వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. నాయన గడిచిన సంవత్సరం మొత్తం మీరు క్షేమంగా కాచి కాపాడి ఆయన సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి అవకాశం కల్పించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఆయన గత సంవత్సరం నాయన మేము తెలుసుకొని నాయన మా జరిగిన విషయంలో నాయన మాకు జరిగిన ప్రతి విషయంలో మేము తెలుసుకుని నాయన నూతన సంవత్సరంలో అలాంటి మేలు పొందేవాళ్ళు ఉంటే సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన ఎలాంటి స్థితి నుంచి మమ్మల్ని ఇంటికి స్థితి చేర్చిన దేవా నీకే వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మేమైతే నాయన మేము ఎప్పటికీ నాయన మేము స్థుతించి గణపరిచే వాళ్ళు ఉంటే సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన మరి యొక్క నూతన సంవత్సరం దయాకిరణ్ దయచేసినందుకు మా అందరికీ నీకే వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మా ఈ నూతన సంవత్సరంలో నాయన నూతన బలము, నూతన శక్తి, నూతన స్వభావం కలిగి జీవించేవాడిని సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన పాతవి గతించిన ఇదిగో కొత్తవైన మా పాత వాటిని విడిచిపెట్టబడిన కొత్త వాటి కోసం మేము ఆశపడి మా పాత్రతో పడేవాళ్ళని సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన ఈ నూతన సంవత్సరంలో నాయన ప్రతి ఒక్కరు నాయన మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి. నాయన మా కుటుంబం మా సంఘం అభివృద్ధి పరచం నాయన, సంఘ సమస్యల నుంచి విడుదల తెచ్చారు నాయన మీరే సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన అదే విధంగా తండ్రి నాయన ఈ దినం నాయన సాక్ష్యాలు చెప్పిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. రాత్రి చెప్పిన సాక్ష్యాల కోసం ప్రార్థించిన సాక్ష్యం ఎంతో విలువైనది కదా నాయన. ప్రతి కుటుంబంలో మీరు చేసిన మేలుకే నీకే వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా నాయన పెద్దలు నాయన ఆనోగ్ గారి విషయంలో ప్రార్థిస్తున్నాం. ఆనోగ్ గారు నాయన ఈ స్థలంలో ప్రార్థన జరగడం ఎంతో ఆశీర్వాదకరమైన ప్రార్థన బలమతో నాయన అంకుల విషయంలో నాయన మీరు చేసిన మేలుకే నీకే వందనాలు. ఆ కుటుంబ విషయంలో మీరు చేస్తున్న మేలుకే నీకే వందనాలు తండ్రి. నాయన నీకే వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాంటి విషయంలో కూడా మీరు సహాయం చేసి పెట్టండి నాయన. షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటే సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన అదే విధంగా తండ్రి నాయన దావీదు అంకుల విషయంలో ప్రార్థిస్తున్నాను. దావీదు అంకులు నాయన మాకు చిన్నప్పటి నుంచి వస్తున్నాను. చాలా సమస్యలు, చాలా పోరాటాలు నాయన. ఆ పోరాటాలన్నిటి విజయం దయచేసారు నాయన. 2025 సంవత్సరంలో విజయం దయచేసిన విధానాన్ని బట్టి నీకే ఉన్నాను నాయన. ఆ విజయం నాయన కనుక మేము దాన్ని సక్రమంగా కంటిన్యూ చేసినందుకు సహాయం చేసి పెట్టాము తండ్రి. నాయన అదే విధంగా తండ్రి మా కుటుంబంలో మీరు చేసిన గొప్ప మేలుగా నీకు వందనాలు. సమస్యలను గుణపాఠాలు నేర్పినా మీకు వందనాలు నాయన. నూతన సంవత్సరంలో మేము అందరం నూతనంగా ఉంటే సహాయం, మా సంఘం మొత్తం నాయన నూతనంగా నాయన మీ బలం పొందుకుంటే సహాయం చేసి పెట్టండి తండ్రి. నూతన ఉత్సాహంతో ఉంటే సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన అదే విధంగా తండ్రి కానుకల మీద ప్రార్థిస్తున్నాం తండ్రి. కానుకలు ఇచ్చిన వాటిని 30 60 100 కొలిస్తే సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన ఈ కానుకలు నాయన నీ రాజ్య సువార్తతో వాటి సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన మీరే సహాయం చేసి పెట్టమని నాయన అంతవరకు సజీవ లెక్కలో మమ్మల్ని నడిపించమని యేసయ్య పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సురేష్ అన్న, ప్రభులు, అలాగే సృజన పలహారం పాట పాడండి. బ్రదర్ సురేష్ పలహారం మంచానికి, అలాగే లలిని గారు, సృజను ఒక పాట పాడండి. నెతాల త్వరగా ఎత్తాలి. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు.
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. ఇంకో పాట త్వరగా నాకెన్నో మేలులు చేసితివి, నీకే అర్పింతును. దేవా నీకే చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును. దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును. దేవా నీకేమి అర్పింతును. కృప చేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును. దేవా నీకేమి అర్పింతును. నాకింకా ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నన్ను దిశలా నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నా భయమిచ్చితివే,
చెల్లింతును దేవా నీకే అర్పింతును. అందరూ లేచి నిలబట్టయితే ప్రార్థన చేసుకున్నాం. అన్న నాకు రాను పలహారం. సరే, అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. దాసులు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకున్నామంటే లేచి నిలబడినట్లయితే ఎవరు సర్దుకోవాలి, పలహారాలు కావాలా, సర్దుటాలు అందరికి అందిందా పలహారం? ఏదైతే అందలేదు అందనోళ్ళు ఒకసారి చేస్తారు, అందనోళ్ళు చేయొద్దంట, అందలేదంట వారికి. మరి ప్రార్థన అయిపోయినాక అందరికి ఇచ్చేసిన వాళ్ళు మళ్ళీ తీసుకుని స్పేర్ అయితే మీ దగ్గర ఉండేది. కేక్ తప్ప మిగతా మొత్తం అందలేదు. కేక్లు అయితే స్పేర్ ఉన్నాయి ఇక్కడ, అది తప్ప మిగతా వస్తే అందరికి పలహారం అందరికి చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి పరలోక రాజా, ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ జనవరి నెల 2026 సంవత్సరంలో మొదటి దినమున మేము కూడుకొని నేను స్తుతించడం మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. కేవలం ఈ దినమున సజీవ లెక్కలను స్తుతించగలుగుతున్నామంటే తండ్రి కేవలం మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మాత్రమే. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఎక్కడ ఏ శోధనలో ఏ శ్రమలో కృంగిపోనీయకుండా ప్రభు మీకు చేయండి ఇచ్చినారు. దేవా, బలమును మీరు మాకు దయచేస్తారు. ఎక్కడ మేము ఉడికిపోకుండా ప్రభు తండ్రి నీ యొక్క రక్తము చేత పరిశుద్ధపరచబడి అనునిత్యము నూతన పరచబడేటువంటి బిడ్డల నోట్లకు సహాయం దయచేయండి ప్రభు. దేవా, మా ఆలోచనలను నూతన పరచండి, మా హృదయమును నూతన పరచండి, మా ఉద్దేశాలను నూతన పరచండి, మా నోటి మాటలను నూతన పరచమని మా ఉద్దేశముల సమస్తములను నూతన పరచండి. ఇదిగో ఈ దినము నుంచి నా ఉద్దేశాలు, నా తండ్రి ఆలోచనల సమస్తము నీవై ఉండటం మీరు మాకు సహాయం దయచేయండి. మా హృదయంలో చేర్చుకునేటువంటి జ్ఞానమును అనుభవాలను మీరు తెలియచేయండి ప్రభు. వారి యొక్క పరలోకపు అనుభవాలను మీరు మా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. దేవా, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మనుషుల ద్వారా తెలుసుకోలేము ప్రభువా, కేవలం నీ ద్వారానే తెలుసుకోగలుగుతాము. నీ ద్వారా నీ యొక్క మర్మాలను, పరిశుద్ధ గ్రంథములో మర్మాలను తెలుసుకోవాలి అంటే మొదటిగా మమ్మల్ని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థించుకొని మమ్మల్ని నీ చేతికి అప్పగించుకోవాలి. అప్పగించుకున్నటువంటి సమయములలో ప్రభువా ప్రతి మర్మమును తెలుసుకోగలుగుతాము. వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవించుకోవడానికి దేవా, మా యొక్క వాగ్దాన ప్రకారంగా జీవించుకోవడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాము ప్రభువా. ప్రతి బిడ్డతో మీరు దినమున మాట్లాడారని చెప్పి గుడిగా నమ్ముచున్నాము. విత్తబడిన ప్రతి విత్తనమును ప్రభు తండ్రి ఎక్కడ తండ్రి వ్యర్థము కానివ్వకుండా వచ్చిగా వ్యక్తి ఫలింపబడలాగా మీరు సహాయం వాక్యానుసారము వారి జీవితమును జీవించటకు, వారి ఆత్మీయముగా వారి జీవితమును కట్టుకున్నటకు, వారి బ్రతుకులను మార్చుకున్నటకు మీరు సహాయం దయచేయండి. ఇదిగో పాతవి గతించిపోయి సమస్తము కొత్త భావాలాగా మీరు సహాయం దయచేయండి. సంతృప్తి కలిగినటువంటి జీవితం ఈ నూతన సంవత్సరంలో మీరు కలుగు చేయండి. ఎక్కడ కూడా ప్రభు తండ్రి ఆశలు అతి ఆశలుగా ఉండుకున్న ప్రభు మీరు ఇచ్చిన దాంట్లో సమృద్ధి కలిగి జీవించినట్లుగా చేయండి. దేవా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని ఏ పోలే మేము ప్రార్థించుకునేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం ప్రభు. ఈ సన్నిధి కాంతి మా పైన తోడుగా ఉంచండి. నూతన సంవత్సరంలో నూతన బలముతో మీరు మమ్మల్ని నింపండి ప్రభు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని అనారోగ్యం మంచి ఆరోగ్యం దయచేయండి. శ్రమలో ఉన్న వారిని శోధన ఉన్న వారిని విడిపించండి, శక్తిని దయచేయండి ప్రభా. సంఘంలో సాక్ష్యం ఇప్పుడు బిడ్డలను మీరు దీవించండి. ఇక్కడ నూరంతలుగా వారిని దీవించి అభివృద్ధి పరచమని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. వారి ఉద్దేశాలను మీరు సఫలపరచండి దేవా. సంఘంలో ఏ అవసరమైతే బిడ్డలు ఉన్నారో ప్రభు, చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును మీరు దయచేయండి, మంచి చదువుని అనుగ్రహించండి ప్రభు. దేవా, చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలను మీరు అనుగ్రహించండి ప్రభు. నిశ్చితమైన బిడ్డల పట్ల బయలుపరచండి. అలాగే వివాహాల కోసం చూస్తున్న బిడ్డలకు మంచి వివాహాలను మీరు ఏర్పరచండి ప్రభు. మీ సన్నిధి ఏమైనదని చిత్తానుసారం వారు నడిపించండి ప్రభు. అలాగనే తండ్రి వివాహం లేని తర్వాత గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలమును మీరు దయచేయండి ప్రభు. గర్భఫలమును అయ్యింది ప్రభు తండ్రి దినమున గర్భంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభు. మంచిగా తండ్రి డెలివరీ అవ్వడానికి వారికి సహాయం చేయండి ప్రభు. ఇంకా వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వృద్ధాప్యమును మీరు బలమును శక్తిని వారికి దయచేయండి. మీ నూతన అనుభవాలను వారికి తెలియచేయమని తండ్రి. అలాగే తండ్రి యవనస్తులైనటువంటి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మధ్య వయసులో ఉన్నటువంటి వారిని ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. స్త్రీలను పురుషులను ప్రతి బిడ్డను దేవా నూరంతుల ఫలముతో నూరంతుల ఆత్మతో మీరు వారిని నింపమని ప్రార్థించుకుంటున్నాము దేవా. మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధి కాంతి సంఘంపై నుంచి ఇచ్చిన మందం మీద నీ కృపను కృమ్మరించమని ప్రార్థించుకోవచ్చు. ఇప్పుడు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఇదే రీతిగా నేను స్తుతించేటువంటి బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థించుకోవచ్చు. మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకోమని
నజరేయుడైన జీవము కలిగిన అలాగనే తండ్రి పలహారం తెచ్చిన బిడ్డలను మీరు దీవించండి. వారి ప్రేమతో మీ సన్నిధిలో పెట్టుకున్నటువంటి పలహారమును దీవించండి. తెచ్చినటువంటి దాని నిమిత్తము వారిని 30 40 100 ఫలింపు చేయాలని మీరు వారికి సహాయం దయచేయండి. వారితో మీరు నడిపించండి. యొక్క ప్రార్థన నీ సన్నిధిలోకి చేర్చుకోమని నజరేయుడైన జీవము కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కుమారా ప్రేమ వర్షాంబుల్ కుమ్మరించుము దేవా. ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును అక్కడ పరిశుద్ధులకును ఈ నూతన సంవత్సరంలో సంతోషముతో ఆనందంతో అందరము జీవించాలని దేవుడు దీవించునుగాక. ఆమేన్. Once again wishing you all a happy new year. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఒకసారి అందరికీ. సేమ్ టు యూ. మంచి విద్యారా యొక్క ఆరాధన ఇంతలో ముగించబడింది.